ఎవనిచే జనించు జగము జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు. సరస్వతి తల్లి ఆమె మా సోదరి, మా అక్క. ఇంతకుముందు జన్మలో నేను అక్బర్ బాద్షాగా పుట్టానేమో. పూర్వ జన్మలో నా పేరు నరేన్, వివేకానందుడు. ఒక ముస్లింకి ఒక విష్ణువులాగానో, షిర్డీ సాయిబాబా లాగానో, విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాగానో దేవుడు దర్శనమిస్తే తెలుసుకోలేకపోతున్నాడు. ఒక క్రిస్టియన్కి ఒక మహమ్మద్ లాగా వస్తే తెలుసుకోలేకపోతున్నాడు. సబ్కా మాలిక్ ఏక్ వహవా అంటారు మా ముస్లిమ్స్, కానీ ఏక్ మాలిక్ రూప్ అనేక్ అంటే ఒప్పుకోరు. బైబిల్ చదివినా అనుమానాలు తీరలా, ఖురాన్ చదివినా అనుమానాలు తీరలా. ఎప్పుడైతే భగవద్గీత చదివానో మొత్తం భిద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాని తస్మిన్ దృష్టే పరావరే. జై భారత్ మూమెంట్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మన దగ్గరికి ఒక ఆశ్చర్యమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి, చాలా అరుదైనటువంటి ఒక గొప్ప సత్యాన్వేషి, ఒక గొప్ప సాధకులు, ఒక గొప్ప జ్ఞాని ఆయన అక్బర్ బాదుషా గారు. మన ఖదిన్యాసి మొఘల్ సాయి అక్బర్ బాదుషా, మొఘల్ సాయి అక్బర్ బాదుషా గారు మన ఖదిన్యాసి ఆశ్రమాన్ని, అదేవిధంగా జై భారత్ కేంద్ర కార్యాలయం మన గఫార్ ఖాన్ భవన్ని ఈరోజు ఇక్కడికి వచ్చి సందర్శించారు. ఈరోజు ఆయన చాలా ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తి మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, యావత్ దేశంలో కూడా. అటు వేమన నుంచి పోతన దాకా ఆయన నాలుక మీదే ఉండడం నేను చూశాను. గీతా ఉపనిషత్తుల దగ్గర నుంచి ఖురాన్ బైబిల్ దాకా ఆయన ధారణలో మనకు కనిపిస్తుంది. చాలా గొప్ప జ్ఞానాన్ని, చాలా గొప్ప స్రవంతుల్ని తనలోకి తీసుకొని ఒడిసిపెట్టినటువంటి వ్యక్తి, ఆ గొప్ప జ్ఞానాన్ని తన జీవితాంతం పంచుతున్నటువంటి వ్యక్తి. వారు ఇవాళ 80 సంవత్సరాల వయసులో శ్రీకాళహస్తిలో నిజ విచారణ కేంద్రం షిరిడి నివాస్ అనేటువంటిది వారి ఇంటికి వారు పెట్టుకున్నటువంటి ఆ పేరు అది. అక్కడ కాళహస్తిలో వారు విఖ్యాతులు. ఈరోజు హైదరాబాద్ రావటం వల్ల ఆయన్ని కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాము. మొఘల్ సాయి అక్బర్ బాదుషా గారు, మొట్టమొదట నాకు ఈ మొఘల్ సాయి అక్బర్ బాదుషా గారు అంటే ఏమిటో అర్థం కాలేదు. మొఘల్ సాయి అక్బర్ బాదుషా, బాదుషా మాదిరిగానే మీరు చాలా స్వీట్గా మాట్లాడతారు కాబట్టి అక్కడ దాకా అర్థమైంది. అందుకని ఆ విషయాలను మీరు చెప్తే విందామని. అయితే ఏ పనికైనా మొదలుపెట్టే ముందు కలౌ స్మరణాన్ముక్తి, ఈ కలియుగంలో ముక్తి పొందాలన్నా, ఏ పనిని దిగ్విజయంగా సాధించాలన్నా భగవంతుని స్మరణ చాలా ముఖ్యం. కాబట్టి ప్రప్రథమంగా మన విద్యారాణి సరస్వతి మాతని ప్రార్థన చేస్తూ త్రిమతారాధనతో మొదలు పెడదాం స్వామి. అద్భుతం. ఓ నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. తల్లి నిన్ను దలంచి
పెక్కు వేదికలన్ అధిరోహించితిన్ నీవు మా ఉల్లంబందున నిలిచి జృంభణముగా ఉక్తుల్ సుశబ్దంబులన్ మాధు వాక్కునను పల్కుము సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా ఎవని చే జనించు జగము జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు నా ఆది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన్ ఆత్మభవన్ ఈశ్వరున్ ఏన్ శరణము వేడెదన్ శ్రీకృష్ణ కరుణాకర శివకర శ్రీ రుక్మిణీ నాయక లోకారాధ్య సుమంగళాకర హరి లోకేశ భక్తావనా పాకారి ప్రముఖాది దైవతములున్ భావింపగాలేని నీ సాకారము మదిన్ ఊహింపతరమే సౌజన్య సంరక్షణ వనకిపోయినది విశ్వంభరావలయము కడుపున కన్నయ్య కన్ను మూయ బ్రద్దలైనది మహాపర్వత ప్రచయము శిలువపై జనకుండు పలువరింప మాసిపోయినయది మార్తాండ బింబము బ్రహ్మాండపతి మోము వాడిపోవ బ్రతికి లేచినవి సద్భక్తుల దేహముల్ ప్రభువు గుండెలలోన బల్లెమాడ సృష్టికర్తమేను సిలువ కొయ్యలకెక్క సర్వ సృష్టి రమణి జర్జరించే కొయ్యవారన్ అఖిల కువలయ చక్రము యేసుక్రీస్తు పారదైసుకెగయ పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన నిన్ వర్ణించగలరా వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వర్ణించగలరా పరిశుద్ధ 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 ప్రభువ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం శ్రీ సాయినాథం నమామ్యహం ఓం శాంతి 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 ఈనాడు నా జీవిత ఘట్టంలో చాలా ముఖ్యమైన రోజుగా భావిస్తున్నా. ఎందుకంటే అనుకోకుండా జరిగేటివి దైవ ఘటనలు. మనం అనుకొని చేసేటటువంటి కార్యక్రమాలు అది ఒక ఎత్తు, అనుకోకుండా జరిగే దైవ ఘటనలు అవి ఒక ఎత్తు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికనే అనుకోవడమే మనిషి పని. ఆ విధంగా అనుకోని సందర్భంలో మనం ఇక్కడ రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం మీరు హుటాహుటి ఏర్పాటు చేయడం, ఇక్కడ ఇంతమంది మహామహుల యొక్క ఫోటోల మధ్యలో కూర్చొని మనం ఈ కార్యక్రమం చేయడం నిజంగా ప్రకృతి మనకు ఆశీర్వదించిందని నేను భావిస్తూ ఉన్నా.
మరి ఇంతకుముందు ప్రార్థనకు ముందుగా మీరేదో అడిగారు. అవును. దాని గురించి చెప్పాలంటే ఒక కొండ గాలిని ఒక సీసాలో బంధించడం లాగా అనిపిస్తుంది నాకు. ఒక కొండ గాలిని ఒక సీసాలో బంధించగలమా? నెవర్, ఇంపాసిబుల్. అయినా ఒకవేళ బంధించేవి అనుకోండి సీసాలో కొండగాలిని, దాని లక్షణాలు మారిపోతాయి. కొండగాలి లక్షణం ఒకటి, సీసాలో బంధించబడినటువంటి వాయువు దాని లక్షణాలు మారిపోతాయి. కొండగాలి సీసాగాలి. కాబట్టి కొండగాలిని కొండగాలిగా మనం అర్థం చేసుకోవాల్సింది తప్ప ఈ మాటలలో దానిని కూర్చడం అనేది సాహసమే అవుతుంది. అయినా కూడా సరస్వతి తల్లి, ఆమె మా సోదరి, మా అక్క, అది వివరించాలంటే చాలా టైం పడుతుంది. ఆమె యొక్క సహకారంతో నేను సాధ్యమైనంత వరకు మన ఏకైక జగద్గురు యొక్క ఆశీర్వాద బలంతో నేను వివరించడానికి సాహసిస్తూ ఉన్నాను. అడగండి స్వామి. నేను అడిగిన ప్రశ్న మొట్టమొదటిది, ఈ మొఘల్ సాయి ఎందుకంటే బాదుషా పేరు నీకు మొఘల్, ఎందుకంటే ఇంతకుముందు జన్మలో నేను అక్బర్ బాదుషాగా పుట్టానేమో, ఎవరికి తెలుసు. ఆయన దిన్నీలాయి అని సర్వమతాలకు సంబంధించిన ఒక గ్రంథం రాశాడు. అప్పుడు మతం పెట్టాడు మొట్టమొదట దిన్నీలాయి. మీరు సోషల్ మనం చదువుకునేటప్పుడు సోషల్లో అక్బర్ చక్రవర్తి మొఘల్ వంశస్థుడు, బాబర్ వంశం, ఒక మతాన్ని స్థాపించాడు. బాబర్ వంశంలో ఆయన ఉన్న కాలంలో అన్ని మతాలను ఆయన సమరసంగా పోషించాడు కాబట్టి ఆయన సామ్రాట్ అయ్యాడు, మొఘల్ సామ్రాట్. బహుశా నాకు అనిపిస్తుంది ఐ మే నాట్ ప్రూవ్ ఇట్, కానీ నా యొక్క ఇది ఏమిటానంటే, చాలామంది నీ పేరు ఏమిటయ్యా అంటే, నా పూర్వజన్మలో నా పేరు నరేన్, వివేకానందుడు. అది నాకు ఆ కాన్సెప్ట్ ఉంది, కానీ నేను మీకు ప్రూవ్ చేయలేను. ఆ విధంగా నాకు చిన్నప్పటి నుంచే మా తాత ముత్తాతల కాడ నుంచి మా ట్రెడిషన్, వాళ్ళంతా పండితులు, కవులు, ఉభయ భాషా ప్రవీణులు, రాజస్థానాల్లో గుర్రాల మీద తిరిగి పంతులు అనిపించుకున్న వాళ్ళు. వాళ్ళని మాకు అక్షరాభ్యాసం చేయాలి. మా నాన్నగారే నా గురువు, మొట్టమొదటి అక్షరాభ్యాసం. మా బ్రదర్స్ మేము, మా అమ్మకి 8 మంది పిల్లలు, మా నాన్నగారికి నేను 5వ వాడిని. డిసెంబర్ 6, 1945లో నా జన్మ. 8 మంది పిల్లలు, నా 5వ వాడిని. ఆ రోజు గురువారం, మనకు జనవరి నెల మొట్టమొదటి నెల కదా సంవత్సరంలో. ఆ విధంగా ముస్లిమ్స్కి మొట్టమొదటి నెల వచ్చేసి మొహరం నెల. ఆ మొహరం నెల చాంద్రాత్, నెలవంక రోజు, గురువారం, సూర్యోదయంతో నా జననం, పంచమ గర్భం. మా తాత ముత్తాల కానుక మొఘల్ వంశం, బాబర్ వంశం కానుక వాళ్ళు మొఘల్స్ కాబట్టి, మా ముస్లిమ్స్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రలాగా షేక్, సయ్యద్, మొఘల్, పఠాన్ అని ముఖ్యమైనది 4 ఉన్నాయి. దాంట్లో మొఘల్ ఎంప్రెస్ అంటారు. ఆ మొఘల్ ఎంప్రెస్ కాడ నుంచి వచ్చినటువంటి ఇది మాకు ఆ రంగరించి అది ప్రాతిపదిక వచ్చింది కాబట్టి మొఘల్ అని పెట్టారు. మా అన్నగారు ఒక ఆయన కాలం అయిపోతాం, మా నాన్న చాలా దిగుల్లో ఉండి గడ్డాలు మీసాలు పెంచేసేసి చాలా హృదయ విదారకంగా ఉండేవాడు. ఆ సమయంలో 1918లో షిరిడి సాయిబాబా ఆగస్టు 15వ తారీఖు ఆయన సమాధి అయిపోయాడు. అప్పట్లో మా నాన్నగారు ఆయన భక్తుడు. మా ఇంట్లో షిరిడి సాయిబాబా ఫోటో, ఒరిజినల్ వైట్ బండ మీద ఆయన ఫోటో, ఒక గురుడు ఆకారంలో ఛత్రపతి శివాజీ కత్తి పట్టుకుని గుర్రం పైన వేలాడుతూ ఉండేది. ఒక ఫోటో, 2 ఫోటోలు ఉండేది మా ఇంట్లో, నాకు తెలుసు. ఒకటి శివాజీ, ఇంకోటి షిరిడి సాయి పటం. మా నాయన కాలంలో కుసుమహన్నాథ్ బాబా అని భార్యాభర్తలు 2 సర్పంలో నిలబడి ఉంటారు. వాళ్ళు మెహర్ బాబా మౌనం, 3వది షిరిడి సాయిబాబా. ఈయన సర్పంలో ఉంటారు కదా, ఈ కుసుమహన్నాథ్, వీళ్ళు చాలా ముఖ్యులు అప్పుడు నా చిన్నప్పుడు బాల్యంలో. అవును. ఆ షిరిడి సాయిబాబాను మా అన్నగారు కాలం అయిపోయిన తర్వాత ఆయన మొక్కున్నారట, బాబా నా కొడుకు చనిపోయినాడే. అప్పుడు ఆయన ఆశీర్వాదంతో మేము 4 అన్నదమ్ములు పుట్టాం. ఓహో. ఈ శరీరము షిరిడి సాయి వరప్రసాదితం.
అక్కడ కనబడి చూస్తున్నాడు ఆయన. ఎవరికి నా ఎందు దృష్టియో వారి ఏంది నా కటాక్షం. ఆయన వరప్రసాదితం ఈ శరీరం. ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేసింది విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. నా చుట్టూతో ఎప్పుడు అగమ్యంగా 11 మంది మీ వెనకే ఉన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. నాకు తెలిసి ఎక్కడ మహాకీకారణ్యంలో పోయినా కూడా ఈ 11 మందిని రక్షిస్తుంటారండి. ఏకాదశి సూత్రాలు అనేది గ్యారిమి అంటాం మేము. గ్యారా అంటే 11 గ్యారిమీలు చేస్తుంటాం భగవంతుని పేరుతో. గ్యార అంటే 11 సూత్రాలు అన్నమాట. నాకు 11 మంది నాకు ఎప్పుడు మా తల్లి మా తండ్రి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి షిర్డీ బాబా మంత్రోపదేశం విరాట్ పోతుడు వీరబ్రహ్మేంద్ర స్వామి రామకృష్ణ పరమహంస రమణ మహర్షి తాజుద్దీన్ బాబా త్రైలింగ స్వామి కాశీలో ఆయన సమాధి ఉంది. త్రైలింగ స్వామి మరిపోతే ఇక్కడ నుంచి విమానంలో తీసుకెళ్ళిపోయాడు మహానుభావుడు. ఎవరు భక్తుడు వచ్చేసి ఆయన తుకారాం 9 రామచంద్రజీ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నాడు. గురు రామచంద్రజీ మిషన్ వాళ్ళు. రామచంద్రజీ 10 వేమనార్యులు కబీర్ 12 మంది నాకు రక్షగా ఉంటారండి. అది నా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. వారి ఆశీర్వాద బలంతో మీరు ఈనాడు ఏం అడిగినా కూడా మాట్లాడేది వాళ్ళు, నేను కాదు. నేను ఒక రేడియో, ఎక్కడి నుంచో అది రిలే అవుతుంది. పోతాను అదే చెప్పాడు. పలికేటిది భాగవతమట, పలికించేడు వాడు రామభద్రుడు. ఐఎమ్ నాట్ పలికించేడు వాడు రామభద్రుడుట. నే పలికిన భవహరమగునట పలికదా వేరుండు కాదా పలుకగా నేల. వాళ్ళ చరిత్ర వాళ్ళే మాట్లాడుకుంటారు. మనం సాక్ష్యభూతంగా విన్నాం. అడగండి చెప్తాడు. మహనీయుడైనటువంటి గఫార్ ఖాన్ పేరు మీద ఉన్నటువంటి భవనం, మహనీయుడైన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారి పేరు మీద ఏర్పడినటువంటి భవనంలో ఇవాళ మీరు త్రిమతాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రేయర్ చేయడం అనేది నాకైతే చాలా పరవశంలో ఉన్నాను నేను. మరి ధన్యులం మేమంతా కూడా. ఎవరు లేనటువంటి, ఎవరు ఆలోచించినటువంటి, ఎవరు తొక్కనటువంటి దారిలో మీరు వెళ్తున్నారు. ఎవరు కూడా నా మతం గొప్ప అంటారు, కానీ ఈ మీ మతంలో కూడా గొప్ప విషయం ఉందని అనేవాళ్ళు లేరు. అయితే మీరు అన్ని మతాలని కూడా చూశారు, సందర్శించారు, తెలుసుకున్నారు, సారాన్ని చెప్తున్నారు. అందుకే ఈనాడు నీదొక మతం నాదొక మతం అంటున్నాం కదా. భగవంతుని తెలుసుకునే దాంట్లో మనం కుక్క కంటే హీనంగా ఉన్నామయ్యా అన్నాడు వివేకానంద. వాళ్ళు పట్టుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు. నువ్వు ఆ మాట ప్రూవ్ చేయవయ్యా అన్నాడు. కుక్క కంటే హీనం అంటున్నావు కదా, ఎట్లా హౌ అన్నాడు ఆయన వివేకానంద. అరే మీరు నూతిలో కప్పలయ్యా మీరు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీరు ఎక్కడి నుంచి ఎట్లా పడింది చెప్పండి. కాకి పిల్ల కాకి ముద్దు. అది కాకి మనకు అసహ్యంగా ఉండొచ్చు, దానికి అమితమైన ప్రాణం. ఎవరి మతం వాళ్ళ గొప్పది. అందుకే వేమన ఏం చెప్పాయంటే, మతములన్నీ చేరి మంచినే బోధించే తెలిసి మెలుగవలయు తెలివితోడా. భగవంతుడికి తెలివిచ్చాడు కదా. మతులు మంచివైనా మతమేది చెడ్డది. విశ్వదాభిరామ వేమ ఎంత మాట అన్నాడండి, అద్భుతమైన మాట. కులము చేస్తున్నాము. దుర్యోధనుడు కానుంచి కులాలు. కాంత వరుడు చేరి కదియంగా ఒకనాడు ఉచ్చయందు పిండం ఉద్భవించే హెచ్చుకులజుడెవడు హీనుడెవండురా విశ్వదాభిరామేంద్ర వేమ. కాబట్టి మనం కుక్క కంటే హీనంగా ఉన్న భగవంతుని తెలుసుకోవడంలో వాళ్ళు ఏ మతస్థుడు కానిగాక, ఒక ముస్లింకి ఒక విష్ణువు లాగానో, షిర్డీ సాయిబాబా లాగానో, విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాగానో దేవుడు దర్శనమిస్తే తెలుసుకోలేకపోతున్నాడు. ఒక క్రిస్టియన్కి ఒక మహమ్మద్ లాగా వస్తే తెలుసుకోలేకపోతున్నాడు. ఒక హిందువు, అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి దీంట్లో వైష్ణవము, మరి పోతే శైవము, గాణాపత్యులు, శాక్తేయులు, ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళ మతాలకి తప్పించి వేరే మతానికి సంబంధించిన రూపంగా భగవంతుడు వస్తే తెలుసుకోలేకపోతున్నారు. మరి కుక్క తన యజమాని ఏ కుంటోడుగా వచ్చినా, గుడ్డోడుగా వచ్చినా, ఎన్ని రూపాలు మార్చి వచ్చినా ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తూ ఉంది భగవంతుడిని.
తన యజమానిని ఎన్ని రూపాయలు మార్చినా, ఎన్ని పేర్లు మార్చినా కుక్క తన యజమానిని తెలుసుకుంటా ఉంది కదా. మరి మీరు మహోన్నతమైనటువంటి జన్మ, మానవ జన్మ అని మీరు మానవ జన్మ ఎత్తి వేరే పేరుతో, వేరే రూపంతో కనబడేటువంటి సత్పదార్థాన్ని మీరు గుర్తు చేసుకోలేకపోతున్నారంటే మీరు కుక్క కంటే హీనులు కదా. నిజంగా కూడా వేమన అదే చెప్పాడు. బ్రహ్మతత్వం తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు. దీని యొక్క విస్తారంగా పోవాలంటే టైం తీసుకుంటుంది. అలాంటి బ్రాహ్మణులకు, బ్రహ్మతత్వాన్ని తెలుసుకునేటటువంటి మానవులకు, బ్రాహ్మణులకు పెట్ట ఫలము కద్దని అందరూ కుక్కలకు పెట్ట కుదువయేమి. ఎందువల్ల అందు జీవుడు ఏకమే భూమిలోన విశ్వదాగ్రామీనర జీవో బ్రహ్మైవ నాపరహ. పదార్థం ఒక్కటే ఆదిశంకరులు చెప్పారు. కాబట్టి ఆ ఏకబనం షిర్డీ సాయిబాబా, ఆ ఒక్కదాన్ని తెలుసుకో, నీ జీవితం అజేయంగా మారిపోతుంది. ఆ ఒక్కదాన్ని తెలుసుకో. పక్కన నువ్వు ప్రకృతిలో ఎన్ని పనులు చేసినా ఈక్వల్ టు సైఫర్. ఈ చెట్ల చివరికి ఏమీ లేదు, అసలు వాళ్ళు చెప్పినట్టుగా ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ప్రకృతిలో మనం ఏం చేసినా మన తోట రాదు కాబట్టి ఏది చేసినా ఈక్వల్ టు సైఫర్. ఎప్పుడు ఒకటి తెలుసుకో, పక్కన ఎన్ని సున్నలు పెట్టి అంత విలువ పెరుగుతుంది. కాబట్టి మొట్టమొదటి నువ్వు భగవంతుడు తెలుసుకున్న తర్వాత ఈ జగత్తులో నువ్వు ఎన్ని పనులు చేస్తే అంతగా నీకు క్రెడిట్ పెరుగుతా పోతుంది. కాబట్టి మొట్టమొదట మనం చేయాల్సిన పని ఆ ఒక్కటి. అక్బర్ బాదుషా గారు 11 మంది రక్షకుల్ని, 11 మంది మహనీయుల్ని మీ చుట్టూ మీరు నిలబెట్టుకోగలిగారు. మొట్టమొదట అక్బర్ బాదుషా గారు మీరు ఒక ధర్మంలో పుట్టారు కాబట్టి ఆ ధర్మం యొక్క పద్ధతిలోనే మీ యొక్క ప్రయాణం మొదలైంది. కానీ మీకు మిగతా మహనీయుల్ని, మిగతా ధర్మాలను తెలుసుకోవాలనే ప్రేరణ ఎక్కడ వచ్చింది? ఈ ప్రయాణం ఎలా మొదలైంది? నేను ఊహ తెలిసినప్పటి నుంచి, బాల్యం నుంచి ఇప్పుడు 80 పెట్టింది. రేపు డిసెంబర్ 6వ తారీఖు 80 పెడుతుందండి. నాకు 79 అయిపోయి. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోచ్, చాలామంది చనిపోతూ ఉన్నారు నా కళ్ళెదురుగా. మా ముత్తాత పోయినాడు, తాత పోయినాడు, నాయన పోయినాడు, అమ్మ పోయింది, నేను పోతా, మీరు పోతారు. అసలు ఏమిటి చావు? ఇల్లు కట్టుకున్నాడు, వాకిలు కట్టుకున్నాడు, టీవీలు పెట్టుకున్నాడు, 7 అంతస్తుల మేడ కట్టుకున్నాడు, తెల్లారితలేసి గృహప్రవేశంలో అడుగు పెడతానే కాలం అయిపోతున్నాడు. ఏమిటి? ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉండింది నాకు చిన్నప్పటి నుంచి స్వతహాగా. అప్పుడు ఏమైందని అంటే, మా ఊర్లో, మాది పాపానాయుడుపేట, పుట్టిన ఊరు. అది జగత్ విఖ్యాతం ఒకప్పుడు, ప్రపంచ ప్రఖ్యాతి పాపానాయుడుపేట. గ్లాస్ బీట్స్, ఈ పెళ్ళిళ్ళల్లో నల్ల పూసల దండ, సన్న పూసల దాంట్లో దారం, నల్ల పూసల దండ కడతారు. అవన్నీ అక్కడే తయారయ్యేది. అమెరికా, నాకు తెలిసి చిన్నప్పుడు మా ఊరు అమెరికా నుంచి ఎక్కడెక్కడ నుంచి వచ్చి వీడియోలు తీసిపోయేది. అవి అంత ప్రపంచ ప్రసిద్ధి పాపానాయుడుపేట. ఎక్కడ తిరుపతి ఏరోడ్రోమ్ ఉంది కదా, అక్కడ నుంచి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంది పాపానాయుడుపేట. అక్కడ పుట్టి పెరిగిన వాడిని పాపానాయుడుపేట. ఆ ఊర్లో ఒక సినిమా టెంట్ ఉండింది. వాళ్ళు మా నాన్నగారి భక్తులు. వాళ్ళ ప్రాజెక్ట్ దగ్గర మా నాయన ఫోటో పెట్టుకునేది ఇప్పుడు వాళ్ళు. అమెరికాకు పోయిన వాళ్ళంతా మా నాయన చదువుకున్నవాళ్ళు వచ్చి మా నాయన గుడ్డలు పెట్టి పాద నమస్కారం చేసిపోయేవాళ్ళు. అంతా చుట్టుపక్కల మొగలు అమీర్పై గంటే అంత భయం అన్నమాట వాళ్ళకి, అంత ఇదిగా ఉన్నవాళ్ళు. అటువంటిప్పుడు ఆ టెంట్లో ఒకసారి భక్త మార్కండేయ సినిమా చూశాను నేను. 1950లో అనుకోవచ్చా? మీరు 1945లో పుట్టారు. 45లో పుట్టాను. ఆ తర్వాత ఒక 8 సంవత్సరాలు కలపండి, 45, 54, 54 54, 55. భక్త మార్కండేయ సినిమా చూశారు? భక్త మార్కండేయ సినిమా చూశాను. నాకు బాగా హత్తుకునింది. ఆ శివలింగానికి ఆయన తగులుకుంటే యముణ్ణి కూడా మృత్యుంజయుడు కదా ఆయన. త్రయంబకం యజామహే స్వగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోన్ముక్షీయమామృతాత్. ఆ భయరహితుడైపోయాడు ఆయన. ఎప్పుడైతే భయరహితుడైపోయాడో నిర్భయత్వం వచ్చేసింది. నిర్భయత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి. మనం ఆ మార్కండేయుడు తెలుసుకునేది నేనెందుకు తెలుసుకోకూడదు అనేది నాకు. మార్కండేయుడు మార్గం చూపించాడు మీకు మొదట. ఆయన మార్కండేయుడు అద్భుతం. అప్పుడు నాతో చదువుకున్న వాళ్ళు ఒక కైకాల వాళ్ళు ఉన్నారు. కైకాలంటే కాలు మగ్గం నేసేవాళ్ళు, చక్ చక్ చక్. వీళ్ళు నాతో పాటు చదువుకున్నవాళ్ళు. వాళ్ళ పేర్లు
మర్చిపోయాను. కానీ వాళ్ళు కాలం అయిపోయారు పాపం. నాతో పాటు మేము వాళ్ళిద్దరూ నేను ముగ్గురం చేరి సాయంత్రం అయితే మా ఊరు పక్క సోర్ణముఖ నది ఉంది. అవును. ఆ సోర్ణముఖ నది దాటుకొని అడవులు ఉన్నాయి, అడవులు. ఆడికి పోయి మనం ఈశ్వరుని ప్రార్థన చేద్దామని ముగ్గురం పోయినాం. ముగ్గురం పోయినాం. పోతే అక్కడ ముసలివాడు ఒక ఇద్దరు ఎదురుపడ్డారు. ఆడికి పోతున్నారు మీరు సాయంత్రం వెళ్తూ ఉంటే, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీరు ఎక్కడ పోయినారో బాధపడతారు కదా అని అంటే, అయ్యా మేము ఈశ్వరుని ప్రార్థన చేసేదానికి నా దగ్గర శివుడు పటము, కృష్ణుడు పటము, ఆంజనేయుడు పటం 3 పటాలు బ్రహ్మాండ ఎవరి దగ్గర లేవటువంటి ఫోటోలు అవి పెట్టుకునేవాడిని నేను. అది వేరే చరిత్ర. ఆడ పోయి అడవిలో కూర్చొని తపస్సు చేసేదానికి పోతున్నాం పెద్ద ఆయన అని చెప్పాను నేను. ఓకే. తపస్సు సంగతి మల్లరనైనా ఎలుగు బంట్లు అవన్నీ ఉన్నాయి, తినేస్తారు మిమ్మల్ని, సస్తారు మీరు అని మాకు భయం పెట్టేశాడు అతను. ఓరి నీ దుంపదగా అనేసి ఆయన ఈడ ఆడ ఉండారంటే మిమ్మల్ని సాగు పడతానని చెప్పి భయపడి మళ్ళీ మేము ముగ్గురు వెనక్కి వచ్చేసాం. 8 సంవత్సరాల వయసులో తపస్సు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచే నాకు లోపల ప్రశ్నోపనిషత్తులాగా అది పీడిస్తూ ఉంది. ఏమిటి మరణం, వీళ్ళంతా చనిపోతున్నదే. ధర్మరాజు కూడా వచ్చింది సందేహం. ఒక అజగరం ఆయన శాపంతో ఆడ బడి ఉంటుంది. ఆయన అడుగుతాడు ఏమైనా విచిత్రాల్లో కొంత విచిత్రమైనది ఏంది అని అడిగితే ధర్మరాజు చెప్తాడు, చావక మానిడి వారి భంగి చచ్చిన వారికి ఏడ్చెదరు, చావుకు నొల్లక దాగవచ్చునే, ఎచ్చట పుట్టి అచ్చట కేగుట నైజము ప్రాణి కోటికి. ఇప్పుడు నేను కాళాసి నుంచి ఇక్కడికి వచ్చాను, నేను చనిపోయినా కూడా నా డెడ్ బాడీ కాళాసి చేరిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి పోవడం ఖాయం. కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నావు అక్కడికి పోతున్నావు, చచ్చిపోయే వాళ్ళని చూస్తున్నావు. చావు సహజం అని తెలుస్తూ ఉంది. అయినా చచ్చిపోయేవాడి గురించి బతుకుండేవాడు ఇక్కడ శాశ్వతంగా ఉన్నట్టుగా తలుచుకొని వాడి గురించి వీడు ఏడుస్తున్నాడే, ఇది నాకు చాలా విచిత్రంగా ఉందంటాడు. ఓహో. ఆ విధంగా నాకు అప్పుడులో నా భారత భాగవత చదవాలా, కానీ నాకు స్వతహాగా నాకు ప్రశ్న, ఏమిటి చావు? మనం చచ్చిపోవాల్సిందేనా? మన తమ్ముళ్ళు మన తల్లి తండ్రి వీళ్ళందరూ వదిలేసిపోవడమేనా అనేసి అప్పటి నుంచి నాకు 10 సంవత్సరాల వయసులోనే తత్వ విచారణ ప్రారంభమైంది మీ మనసు. వదిలేంది. ఆశ్చర్యం. కానీ ప్రశ్నగానే ఉంది. చదువు సాగింది ఎంతవరకు ఎస్ఎస్ఎల్సి. అప్పట్లో నేను ఎస్ఎస్ఎల్సి 1962-63 సంవత్సరం నేను ఎస్ఎస్ఎల్సి. అప్పుడు హై స్కూల్స్ ఊళ్ళలో లేవు. 5 మైళ్ళు నడిచిపోవాలి, 5 మైళ్ళు నడిచి రావాలి. రోజుకు 10 మైళ్ళు 10 సంవత్సరాలు నడిచా నేను. అప్పటి నుంచి సరే ఎస్ఎస్ఎల్సి పాస్ అయినాం, ఉద్యోగంలో చేరాం. 42 సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ 21 సంవత్సరాలు అయింది. ఈ మధ్యకాలంలో ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ భారతము, భాగవతం, రామాయణం. ఎక్కడ ఏ పట్టణంలో మీ ఉద్యోగం ఎక్కువ నడిచింది? అవయమ్మ అదే ఈ 42 సంవత్సరాల్లో మొట్టమొదట నెల్లూరు థర్మల్ స్టేషన్. అది కోవూరు అని పేరు. అది ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేసేసాడు. నెల్లూరు థర్మల్ స్టేషన్ ని కొట్టవతల పారేశాడు. నెల్లూరు, పాపానాయుడుపేట, పాపానాయుడుపేట తిరుపతి దగ్గర. మీ ప్రాంతాలే దగ్గర ప్రాంతాలు. దగ్గర 2-3 గంటల ప్రయాణం. పవర్ హౌస్లో చేరాను. అక్కడ నుంచి రేణుగుంట, తిరుపతి, మదనపల్లి, కడప, పుత్తూరు, శ్రీకాళహస్తి, ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్స్ అంతా పనిచేశాను నేను. పోయిన చోటలంతా కూడా ఆధ్యాత్మిక అన్వేషణ చేసేవారు. ఎవరు కూడా ఆఫీసర్లు ఆ వైట్ డ్రెస్ అయినట్టు పిలవండి అంటాడు. నా పేరు వాళ్ళకి తెలియకపోయినా నేను ఎప్పుడు 24 గంటలు ఒకే ప్యాంటు. నాకు చాలా మంది అనుకుంది నీకుండేది ఒక ప్యాంట్ ఒక స్లాకేనా అని అడగతారు. 5 ప్యాంట్లు 5 స్లాకులు ఉన్నాయనుకోండి, కానీ నేను ఎప్పుడు ఒకే డ్రెస్లో ఉంటాను. కాబట్టి నా పెళ్ళప్పుడు కూడా మా బావమడ్డాడు, బావగారు నీకు ఒక ప్యాంట్ ఒక స్లాకేనా ఉండేది అని అడిగాడు. ఆ విధంగా జోకులు వేసేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా ఒకే ప్యాంటు ఒకే స్లాకు వైట్ డ్రెస్ పేరు. ఎవ్వరికి భయపడేది లేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడిని అన్నమాట. అయ్యా వర్క్ ఈజ్ వర్షిప్, బాగా పని చేయాలంటాడు ఆఫీసర్. అరే వర్షిప్ సంగతి మళ్ళా వాట్ ఈజ్ మెంట్ బై వర్క్ అంటే ఏమిటో నీకు తెలుసా అని అడతా. ఓకే, అరే పెద్దోళ్ళు చెప్పానండి వర్క్ ఈజ్ వర్షిప్ అని. వర్క్ అంటే పని కదా అని కాదు. మా సుఖబ్రహ్మాసనం శ్రీకాళహస్తి గీతామగరంలో రాసిన విద్యాస్వరూపానంద విద్యాప్రకాశానంద ఆయన ఆశ్రమాలకు పోతే ఏబిసి ఆల్వేస్ బీ కేర్ఫుల్ అనేటువంటి అబ్రివేషన్స్ రాస్తాయి ఆయన. వాచ్ WATCH వాచ్, వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ హార్ట్, వాచ్ యువర్ క్యారెక్టర్. WATCH. ఇట్లా
ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం చెప్పేవాడు. ఆ విధంగా నేను అనుకున్నా WORK వర్క్ వితౌట్ రిజల్ట్ నాలెడ్జ్. వితౌట్ రిజల్ట్ నాలెడ్జ్. నీ ఎరుకలో రిజల్ట్ ఉండకూడదు. ఫలితరహితమైనటువంటి పని. నిష్కామ కర్మ అంటారు కదా భగవద్గీతలో. నాకు అప్పుడే కర్మణ్య వాధికారస్తే మా ఫలేషు కదాచన అని కృష్ణుడు భగవద్గీత చెప్పినట్టుగా ఫలితం కోరకుండా మనం ఏ పని చేసినా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద వర్క్ అనేవాడిని నేను. బ్రహ్మాండం. వర్క్ అంటే నిష్కామ కర్మ. వర్క్ అది వర్షిప్ అన్నాడు. కానీ నువ్వు జీతం తీసుకుంటున్నావు, నేను జీతం తీసుకుంటున్నాను, నా జీతం మనం అంటే నువ్వు పనిచేయవు నేను పనిచేయను, ఇది వర్షిప్ పెట్టయిందండి అన్న. ఎవరు మూసుకున్నాడు. ఆశ్చర్యం. అందువల్ల నన్ను ఎవరు క్వశ్చన్ చేయరన్నమాట. ఏదన్నా ఉంటే సూటిగా ముందు నువ్వు ఆడిన పదాలకు అర్థం ఉంది నీకు తెలుసా. పదార్థం అనేది ఒక పదం అంటుకుంటారు చాలా మంది. మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి క్రమంలో ఎవరైనా గురువు గారు తటస్థపడడం కానీ ఏదన్నా మీతో సమానంగా మీతో మాట్లాడేటువంటి సాధకులు కొల్లలు ఆ ప్రయాణం చెప్పండి. ఆ ప్రయాణం ఇది మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటారు కదా. ఎనర్జీ అంటే శక్తి, మ్యాటర్ అంటే పదార్థం అంటారు. పదార్థం ఒక పదమా రెండు పదాలా? పదము అర్థము. పదము అర్థము అది సవరణ దొరికింది. పద ప్లస్ అర్థ పదార్థ. అంటే ఒక వస్తువు, ప్రతిదీ వస్తువులే. జగత్తంతా ప్రకృతి మొత్తం వస్తువయమే. ప్రతి వస్తువుకు పేరుంది. అందుకని ఫిలాసఫీలో మృత్పిండమేకం బహుభాండ రూపం, గోక్షీరమేకం బహుధేనుజాతం, సువర్ణమేకం బహుభూషణాన్ని, పరమాత్మ ఏకం బహు నామరూపం అని అన్నాడు ఆయన. ఎవరండి? పరమాత్మ ఏకం బహు నామరూపం, సబ్కా మాలిక్ ఏక్. వహవా అంటారు మా ముస్లిమ్స్. కానీ ఏక్ మాలిక్ రూప్ అనేక్ అంటే ఒప్పుకోరు. దాన్నే తిప్పి చెప్తే మీరు వినరండి. బొమ్మను ఒప్పుకోము, అచ్చును ఒప్పుకుంటాం అంటారు. బట్ బొమ్మ అచ్చు రెండు వన్ అండ్ ది సేమ్, కాయిన్ ఒకటే. అది అర్థం చేసుకోరు. మీరు గొప్ప సమన్వయం చెప్పారండి. సబ్కా మాలిక్ ఏక్ కానీ రూప్ అనేక్. సబ్కా మాలిక్ ఏక్, ఏక్ మాలిక్ రూప్ అనేక్. అనేక్ భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. అది అర్థం. ఇప్పుడు నేను 27 అడుగులు గోడ పైకి లేపినానంటే అట్ ది సేమ్ టైం 20 అడుగులు గోతుని తవ్వినట్టే కదా పక్కన. అవును, వాస్తవం. కాబట్టి ఉన్నది ఒకటే. అది రెండు విధాలుగా నీకు గోసరిస్తుందిరా. నువ్వు దేన్ని పట్టుకుంటావో దాన్ని పట్టుకున్నా అదే, దీన్ని పట్టుకున్నా అదే. మీరు మార్కండేయ సినిమా గురించి చెప్పారు. అవును. తర్వాత మీకు ఆధ్యాత్మిక ప్రేరణలు చెప్పండి. చదువుకునేటప్పటి నుంచి చిన్నప్పుడే భారత భాగవత రామాయణాదులు పుట్టింది ముస్లిమ్స్ వంశంలో అయినా చదువుకున్నది క్రిస్టియన్ హై స్కూల్. సర్వేపల్లి రాధాకృష్ణ చదివిన స్కూల్ అది. దొరల స్కూల్, పైఫర్ మెమోరియల్ హై స్కూల్, స్వాన్ దొర. అక్కడ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ మొత్తం చూశాను నేను. త్రివేణి సంగమం అన్ని కలిసిపోయినాయి. మొత్తం చదివా. నాకు సెకండ్ ఫారం నుంచి ఉపన్యాసాలు దంచి కొట్టేస్తాను. నా క్లాస్మేట్ ఈ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో PS నారాయణ, రిటైర్డ్ జడ్జి అతను. PS నారాయణ వినుడు, అందరు లాయర్లకు బుక్స్ రాస్తాడు ఆయన. అతను చాణక్యుడు, నేను చంద్రగుప్తుడు. నాకు మీరు చదువుకునేటప్పుడు మోబిల్ ఆయన కొడుకులు కూడా లాయర్లే. జూబ్లీ హిల్స్లో ఉన్నాడు ఆయన. ఆయన ఏదైనా స్క్రిప్ట్ రాసిచ్చేయండి. మేమిద్దరం 5 సంవత్సరాలు డెస్క్ మేట్స్, క్లాస్మేట్స్. డెస్క్. అక్బరే కాకుండా చంద్రగుప్తుడు కూడా మీరు. చంద్రగుప్తుడు, ఆయన చాణక్యుడు. ఏదైనా ఉపన్యాసాలకి నాకు కొన్ని పాయింట్స్ రాసిస్తాడు. దాన్ని ఎక్స్పాండ్ చేస్తాను నేను. ఫస్ట్ ప్రైజ్ అక్బర్ భాషకి. వ్యాసాలు కానీ, ఉపన్యాసాలు కానీ, పద్యాలు కానీ. క్రీడారంగంలో పోయినోడు కాదు నేను. ఎందుకంటే సాయంత్రం 5 మంది నడిచిపోవాలా. ఆ పీటీ పీరియడ్ వచ్చినప్పుడు మా పంపించేస్తాను, నడిచిపోవాలా పిల్లకాయలు అనేసి. ఓకే. ఈ విధంగా మేము చదువుకున్నప్పటి నుంచి ఇవన్నీ చదువుకున్నా. పుట్టిందేమో ముస్లిమ్స్. ఖురాన్ విత్ మీనింగ్ చదివా నేను. ఊరికే ఆయతలు చదివింది కాదని. గుంటూరు అరబిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆయన మౌల్వీ అబ్దుల్ గఫూర్ అని. ఆయన ఫస్ట్ ఖురాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది ఆయన. కాబట్టి విత్ మీనింగ్ ఖురాన్ 30 అధ్యాయాలు చదివా నేను. చిలుకూరు నారాయణరావు గారు అంటారు కదా. చిలుకూరు నారాయణరావు గారు మొదలు చేశారంటారు. అది వేరే. హమీదుల్లా షరీఫ్ అని విజయవాడ మంగళగిరి దగ్గర ఉన్నాడు ఆయన. ఆయన లెక్చరరే, మంచిది. ఆయన కూడా వాళ్ళ ఇంటికి పిలిచిపోయినంత మహాన్యుడు. కాబట్టి తెలుగులో విత్ మీనింగ్ 30 కాండాలు చదివిన వాడిని నేను.
ఇది ఊరి గుడ్డిగా కాదు, ఖురాన్ చదివాను. మొట్టమొదట బైబిల్ చదివాను, తర్వాత ఖురాన్ చదివాను. తర్వాత తిరుపతిలో 1966 హరిబాబు మహారాజ్ అని ఒక ఆయన ఆ తిరుపతి వేషాలమ్మ గుడి వీధిలో భగవద్గీత ఉపన్యాసాలు ఇస్తున్నాడు. అనుకోకుండా ప్రకృతి నన్ను అటువైపు తీసుకురావడం, కోర్టులు ఉన్నాయి అక్కడ. అప్పుడు మీ వయసు అండి? అప్పుడు నాకు బహుశా 20-21 సంవత్సరం ఉంటుంది. 21 సంవత్సరాల వయసులో భగవద్గీత ప్రవచనాలు వినడం మొదలుపెట్టారు. విన్నాను. ఇప్పుడు 80 పెడతా ఉంది. అంటే హరిబాబు మహారాజు నాకు భగవద్గీత శ్లోకం చెప్పడం, మీనింగ్ చెప్పడం. ఆయన అధ్యాయాల వయసు చెప్పేది కాదని ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ సంబంధించి ఫలానా అధ్యాయంలో ఫలానా శ్లోకం, ఫలానా అధ్యాయంలో ఫలానా శ్లోకం అంటే కరెక్ట్గా అది ఉంటే 701 శ్లోకంలో భలే కరెక్ట్గా చెప్పేవాడు ఆయన. పెద్ద రాజకీయంలో కూడా మంచి పట్టు ఉంది ఆయనకి. ఇందిరాగాంధీ వాళ్ళతో భలే పొగిడేవాళ్ళు ఆయన్ని. అటువంటి ఆయన సన్యాసి అయిపోయి భగవద్గీత చెప్తా ఉంటే మొట్టమొదటి నేను అక్కడ పోయా. ఆయన దగ్గర పోతే అప్పుడు నాకు ఆయన పెట్టిన పేరు సిద్ధయ్య. అందరూ నన్ను అక్కడ గీతా సమాజం, అప్పుడు మా గీతా ప్రెసిడెంట్ మాకు ఆయన అనంతనాయన అయ్యంగారు, ఫస్ట్ లోక్సభ స్పీకర్, బీహార్ గవర్నర్ ఆయన. ఆయన మంచి ఫిలాసఫర్ ఆయన. అప్పుడు నన్ను అందరూ చేసి సిద్ధయ్య సిద్ధయ్య, ఎందుకంటే బ్రహ్మంగారి దగ్గర సిద్ధయ్య ఉన్నాడు ముస్లిం. రే సిద్ధ సిద్ధ అని పిలిచేది నన్ను. అప్పుడు ఎప్పుడైతే నేను భగవద్గీత విన్నానో చదివానో నాకు బైబిల్ చదివినా అనుమానాలు తీరలా, ఖురాన్ చదివినా అనుమానాలు తీరలా. ఎప్పుడైతే భగవద్గీత చదివానో మొత్తం భిద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వసంశయ క్షీయంతే చాస్యకర్మాని తస్మిన్ దృష్టే పరావరే. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తే సహజంగా చీకటి ఎట్లా మాయమైపోతుందో ఆ విధంగా భగవద్గీత అనేటటువంటి సూర్యుడు ఎప్పుడు మన హృదయంలో వెలిగాడో నాలో ఉండేటటువంటి హృదయ నాడులు స్పందించాయి. సిద్ధ్యంతే అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి. క్షీయంతే అంత కర్మకాండ మొత్తం జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని ఇప్పుడు అన్నారు కదా, ఖదిజ్ఞాసి సత్యం ప్రకృతి ఓంకారం వినబడుతుంది. ఆ విధంగా నాలో ఉండేటటువంటి అవన్నీ కర్మకాండ మొత్తం దగ్ధమైపోయింది అన్నమాట. అన్ని అనుమానాలు. అంతకుముందు నేను ఎప్పుడు ట్రాజెడీ సినిమాలే చూసేవాడిని. హిందీలో ఎటువంటి సినిమాలండి పాతవి, గోల్డెన్ హిట్స్, సైకిల్ గారు క్లాసికల్ హిట్స్ ఆఫ్ సినిమాస్. హిందీ, తమిళ్, ఇంగ్లీష్, తెలుగు అయితే కొలలు. అంత ట్రాజెడీ సినిమాలే. ఎందుకంటే ఆ ట్రాజెడీలోనే అగాధము జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే శోకాల మరువున దాగి సుఖం ఉన్నదిలే. ఏది తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి, అది ఏ ధీర గుణం అన్నాడు. కాబట్టి ఆ శోకాల మరువున దాగి సుఖం ఉంది. అన్ని అటువంటి సినిమాలు చూసేవాడిని. మరి నవలలు, డిటెక్టివ్లు కొల్లలుగా రాత్రింబవులుగా చదివేవాడిని. పుస్తకాల పురుగని పేరు పెట్టారు నాకు. ఇట్లంతా చూసిన వాడిని. నాకు ఎప్పుడైతే ఈ మహానుభావుడు దొరికాడో హరిబాబు మహారాజు, నన్ను ఆయన శిష్యుడిగా పెట్టుకున్నాడు. ఎన్నో గీతా యజ్ఞాలు చేశాం. అన్నపూర్ణేశ్వరి కుంభం పెట్టి మాతా అన్నపూర్ణేశ్వరి అనేసి మేమంతా చెప్పిన తర్వాత అన్నకు భోజనాలు పెట్టేవాళ్ళం. మీరు మొట్టమొదటిసారి మీరు సొంతంగా ప్రవచనం ఎప్పుడు చేశారు అని చెప్తున్నా. ఆ విధంగా ఉంటే ఆయన ఫలాని శ్లోకం చదవమంటే నేను చదివేది. ఆ శ్లోకానికి ఆయన సబ్జెక్టు వారీగా విధానం చెప్పేది. అటువంటి చూడండి అన్నపూర్ణేశ్వరి యొక్క ఇది. మొన్న కాశీకి పోతే అక్కడ ఒక ఆయన పెద్ద మన మీలాగే పెద్ద గడ్డం పెట్టుకొని ఒక అతను ఉన్నాడు. ఆయన నన్ను కనుక్కున్నాడు, నేను ఆయన కనుక్కోడా. అలాగా మీది ఏ ఊరండి? అందరికి అన్న పుట్టపతి సాయిబాబా భక్తుడు ఆయన. మీది ఏ ఊరండి అని అడిగాడు. మా శ్రీకాళహస్తి. అక్బర్ బాషా బాగున్నాడు కదా అని అడిగాడండి. ఆశ్చర్యం. అదే అక్బర్ బాషా నేనేనండి అంటే, సార్ నేను గడ్డం పెట్టాను, మీరు కనుక్కోలేదు, మిమ్మల్ని నేను కనుక్కొని అడిగాను నేను మిమ్మల్ని కాళహస్తి అంటానే అని అక్కడ ఉండే బ్రాహ్మణ్స్కి అంత పరిచయం చేస్తే అందరు ఇంత దూరం అక్కడ అన్నపూర్ణేశ్వరి ఇక్కడ నుంచి పంపించేస్తారు ఇట్లా క్యూ. కానీ నన్ను అన్నపూర్ణేశ్వరి తీసిపోయి కాబట్టి అడవిలో పోయినా కూడా మాకు ఆహారం పంపిస్తుంది ఆయన అన్నపూర్ణేశ్వరి. చూసారా? ఆ విధంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇజం. నాకు ఈ మతాల గొడవలే, దేశకాల పరిస్థితిని బట్టి అప్పటి వాళ్ళకి ఏం చెప్పాలో అంతవరకే చెప్పారు వాళ్ళు.
ఆ కాలంలో చెప్పిన దాన్ని తీసుకొచ్చి ఈ కాలానికి ముడిపెట్టి మతాలు ఘర్షణ పోవడం నాకు ఇష్టం ఉండదు. ఓహో, ఇప్పుడు దేశ కాల పరిస్థితిని బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలో అది చేయాలి. కానీ అప్పుడు వాళ్ళు ఖురాన్లో 14,400 సంవత్సరాల ముందు అప్పుడు చెప్పాడే ఆ విధంగా ప్రవర్తించడం అంటే అది ఎంత మూర్ఖత్వం అనిపిస్తుంది. అది చూసారా? కాలానుగుణంగా మారాలి, కాలానుగుణంగా మారి తీరాల. అవును, ప్రకృతి పరిణామశీల, క్షణం మారిపోతా ఉంది. చిన్నప్పుడు బాల్యంలో దోగాడాను, యువకుతులు బాగా పరిగెత్తాను, కొండలు ఎక్కాను. ఇప్పుడు నడవడానికి నడుము పట్టుకునేసింది, మారిపోయింది. తదనుగుణంగా మన యొక్క జీవిత ప్రణాళిక మార్చుకోవాలా, సబ్జెక్ట్ని అప్డేట్ చేసుకోవాలంటారు మీరు. చేసుకోవాలా. చేసుకోకపోవడం మూర్ఖత్వం అది. ఓకే, కాబట్టి దేశకాల పరిస్థితిని బట్టి వచ్చినటువంటి మతాలు ఆ దేశానికి, ఆ కాలానికి, ఆ పరిస్థితికి పరిమితమే తప్ప ఈ కాలానికి ఎట్ట? ఆ కాలంలో ద్రౌపది 5 మందిని పెళ్లాడింది అనేసి నేను 5 మందిని పెళ్లాడి మా పిల్లకాయలు ఒప్పుకుంటారా? కుదరదు. అదే. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక సూత్రం పెట్టుకున్నామంటే అది ఎప్పటి సూత్రం, ఏ కాలానికి సంబంధించింది, ఏ దేశానికి సంబంధించింది, అప్పుడు పరిస్థితులు ఏమిటో చూసి దానికి అనుగుణంగా అంచనా వేయాల్సిందే తప్ప మన ఇష్టానుసారంగా మార్చుకోవడానికి వీలు లేదు. మతాల్లో, ధర్మాల్లో, ఆలోచనలు అన్నింటిలో కూడా కొన్ని ఆ కాలానికి సరిపడినవే అంతే, వాటిని అక్కడ వదిలిపెట్టాలి. నన్ను అడిగారు ధర్మం అంటే నిర్వచనం ఏమిటి, డెఫినేషన్ అంటే అన్ని కాలాలకు సరిపోయినట్టుగా దేశ కాల పరిస్థితిని బట్టి నువ్వు ఏ విధంగా రియాక్ట్ కావాలో ఆ విధంగా రియాక్ట్ కావడమే నీ ధర్మము. అంతే. మా కథించాల్సిన ఉద్దేశం కూడా ఇదేనండి. కాబట్టి మొత్తము ఈ విధానం అంతా కూడా ఒకటే సూత్రం అండి. ఎవరు చెప్పినా 2.4 వాడు అమెరికా వాడైనా, రష్యా వాడైనా, ఇండియా వాడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా సూత్రం ఒకటే, 2.4. కాబట్టి యూనివర్సల్ ట్రూత్ కూడా ఒకటే. అందుకే గాంధీ మహాత్ముడు దేవుడు అనే పదం తీసేసి సత్యం అని పేరు పెట్టుకున్నాడు. సత్యాన్నాస్తి పరోధర్మ నానృతం ఘోరపాతకం. సత్యానికి మించినటువంటి ధర్మం లేదు, అసత్యానికి మించినటువంటి ఘోర పాతకం లేదు. కాబట్టి మన ధర్మం ఏమిటి, మన జీవిత ధర్మం ఏమంటే సత్యపక్షాన నిలవడం, ధర్మబద్ధంగా జీవించడం. ఇది ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావో నీకు తెలియకుండానే నీలో మార్పు వచ్చేస్తుంది. నీలో మార్పు రాలేదంటే నీకు సత్యం అర్థం కాలేదని అర్థము. ఇది మీరు ఇందాక చెప్పినటువంటి అద్భుతమైన సమన్వయం, అనేక రూపాల్లో ఒకటే రూపం అనేక రూపాల్లో కనిపిస్తుందని గుర్తుపట్టాలి అనేటువంటి చెప్పింది ఏదైతే ఉన్నదో, ఇది బహుదేవతారాధన అని కానీ, విగ్రహారాధన అని కానీ ముస్లింలు హిందువులని విషయం తెలుసుకోకుండా చేసేటటువంటిది బహుదేవతారాధన. అన్నిట్లో ఉన్నది ఒకటే అని తెలిసి చేసేది అది అనేక ఆరాధన కాదు. 0 వాట్ బల్బు, 60 వాట్స్, 100 వాట్స్, 1000 వాట్స్, ఈవెన్ మోర్. ప్రకాశంలో మార్పులు ఉండొచ్చు, కానీ లోపల ఉన్నది అంతర్నిహితంగా కరెంటు ఒక్కటే. అద్భుతం. ఇది 0 వాట్ బల్బు కదా, ఇది ఏం చేస్తుందిలే, నేను 42 సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసినానని అక్బర్ భాష పోయి ఏలు పెట్టాడు అనుకో 0 వాట్ బల్బులో, పెరిగి అవతల బారేస్తుంది. అక్కడ దానికి పరతమ భేదాలు లేదు, స్వార్థం లేదు. ఎందుకంటే భగవంతుని యొక్క తత్వం మనసు లేని స్థితి. మనసు లేని దేవుడు మనిషికి ఎందుకో మనసు ఇచ్చాడు. ఆ మనసే మనిషికి తీరని శిక్ష. దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష. ఇది మనసు గతి అంతే, మనిషి బ్రతుకు ఇంతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే అన్నాడు ఆత్రేయ. ఆత్రేయ గారి పాటల్లో ఉన్న తత్వాన్ని కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు మీరు. ఎంత బాగా చెప్పారండి. అదే ఎవరు చెప్పినా 2.4 అంతే అంతే. కాబట్టి ఇవన్నీ చూస్తే నా జీవితంలో నేను ఒకసారి అట్లా ఊహాగానం వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే అద్భుతం అనిపిస్తుంది. ఎక్కడ ద్రవిడియన్ యూనివర్సిటీ 30 సంవత్సరాలకు ముందు నేను కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద్రవిడియన్ 4 రాష్ట్రాల యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు కట్టించింది. ఆ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ అరుణాచలం మా డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని నన్ను తీసిపోయి కుప్పం ద్రవిడియన్ యూనివర్సిటీలో వేమన ఫిలాసఫీ 30 సంవత్సరాలకు ముందు నా ఉపన్యాసం పెడితే కాన్ఫరెన్స్ హాల్ నిండిపోయింది. పిహెచ్డి స్కాలర్స్. ఏ సంవత్సరం అండి అది? 1981 ఉంటుంది. రికార్డ్ అంతా ఉంది నా దగ్గర. మీరు చెప్పండి కొంచెం వెనక నుంచి. హరిబాబు గారి దగ్గర మీరు ప్రవచనాలు మీరు 1966 ఈ 66 నుంచి 80 దాకా ఉన్న జర్నీ మేము మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాం. అప్పుడంతా నేను సర్వీస్లో ఉన్నాను కదా. అయినా మీరు
మాట్లాడడం, సాధన చేయడం, ఉద్యోగం చేసుకుంటా, చదువుకుంటా, ఉపన్యాసాలు వాయిస్తాడమే. అన్ప్రిపేర్డ్ మాస్టర్ మనం. ఆ మాట్లాడేది ఆమె కదా, మనమా? మీ సోదరి. ట్రైన్ ఎక్కాము, బరువెత్తి పెట్లో పడేయాలా? మళ్ళీ సంచేతి నేను అంటే పోసేది అది ట్రైనా నువ్వా? అంతే. కాబట్టి మాట్లాడేది ఆమె, మనం కాదు. కానీ అనుకుంటున్నాం మనం అని. అదే భ్రమ. భ్రమ అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం, భ్రమ అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అనుకోవడం. ఇంతే తేడా, ఇంకేం లేదు. సవ్యమైనటువంటి స్థితి బుద్ధుడు చెప్పినట్టుగా సమ్యక్ జ్ఞానం, సమ్యక్ యోగంతో కూడుకున్నటువంటి దాన్ని పట్టుకున్నావా నీకు యోగం వచ్చేస్తుంది, లేకపోతే రోగంలో పడిపోతావు. మీరు త్రివేణి సంగమమే కాకుండా బుద్ధుడిని కూడా, తత్వాన్ని కూడా తెలుసుకున్నారు. అమ్మ ఎవరు చెప్పినా ఒకటేనండి. అవును, ఎవరు చెప్పినా ఒకటే. కాబట్టి ఆ చదువుకున్న రోజుల్లో ఇవన్నీ చూసిన తర్వాత ద్రవిడ యూనివర్సిటీలో నా ప్రోగ్రాం పెడితే వాళ్ళు పిహెచ్డి స్కాలర్స్, సార్ ఈ వేమన పద్యాలు మా కండ్లకు కనబడలేదు సార్ అన్నారు. ఎందుకు కనబడతాయి? మీరు దానికి సంబంధించిన వాళ్ళు అయితే కనబడతాయి. 3939 పద్యాలు చదివాయి నేను, వేమన పద్యాలు 3939 పద్యాలు. 5 బౌండ్ బుక్కులు, తాళపత్ర గ్రంథాలను తీసింది. ఇక్కడే ఒక ఆయన ఓంకార్ బిల్డింగ్ అనే హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు స్వామి, ఆయనకు కూడా ఇచ్చాను నేను. ఓకే. ఎందుకంటే ఘంటసాల పెద్ద కొడుకు విజయ్ కుమార్ గురువు గారు మాస్టర్ గారు ఆయనకి దిగేది. మా నాన్న గీతా జ్ఞానం చేశాడు, నేను వేమన గానం చేస్తాను. స్క్రిప్ట్ బట్టి ఏంటంటే నేను ఆ యూనివర్సిటీ ఫిలాసఫీ ఆయన వైస్ ఛాన్సలర్ పరీక్ష చేసి ఈ లోపల ఆయన గ్యాంగ్రీ నుండి అనుకోకుండా శుక్రవారం అజాంతో పాటు కాలం అయిపోయాడు. అయ్యో, అది ఇవన్నీ చాలా పెద్ద కథలు ఉన్నాయి. అది ఇప్పటికే 80 సంవత్సరాల వయసులో గొంతు మోసుకుపోతుంది. రావణాసుడు మొదలు పేగులు తీసి వేయడం వాయిస్తేనే కానీ సాగదు, చూసారా? కానీ మీరు ఎంతో ప్రేమతో అడిగారు కాబట్టి ఆ సరస్వతి సంతోషపడింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాయి. మీతో పాటు నేను కూడా వింటూ ఉన్నా. కాబట్టి అక్కడ ద్రవిడ యూనివర్సిటీలో ఆ ప్రోగ్రాం జరిగింది. తిరుపతిలో అన్నమాచార్య మండపంలో బ్రాహ్మిన్స్, నేను సర్వీసులో ఉన్నా, ఎవరు వేరే మతం వాళ్ళు ఎవరు. అన్నమాచార్య మండపం, త్యాగరాజ మండపం ఎన్నో చేసిన ప్రోగ్రాం. అక్కడ ఒక వారం రోజులు సప్తాహం జ్ఞానదేవుల జీవిత చరిత్ర చెప్పాను నేను. జ్ఞానదేవుల జీవిత చరిత్ర అద్భుతం. మరి ఎక్కడైతే కృష్ణుడు భగవద్గీత చెప్పాడో హర్యానా కురుక్షేత్రంలో ఇదే హైదరాబాద్ జగద్గురుపీఠం రామ్మూర్తి నగర్లో ఉన్నాడు ఒక ఆయన, మా సుఖబ్రహ్మాసం ఉత్తర పీఠాధిపతి. మీరు వెళ్ళారు కురుక్షేత్రంలో? నన్ను పిలిచిపోయి 42 రోజులు పెట్టుకుని 10 రోజులు నాతో ఉపన్యాసం మొదలు అక్కడ ఆ చెట్టు కింద. కురుక్షేత్రంలో ఎక్కడ కృష్ణుడు గీత బోధించాడు అక్కడ మీరు గీత ప్రవచనాలు 10 రోజులు చేశారు. అదే హిమాలయాల నుంచి 3 సముద్రాలు కలుస్తాయి, కన్యాకుమారి వరకు ప్రోగ్రాములు. మీరు ఉద్యోగం చేస్తూనే ఈ ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత ఇవంతా తిరిగాను నేను, నయా పైసలు లేకుండా. 300 సార్లు 400 సార్లు ప్రపంచం ఎట్లా తిరిగాడు జిడ్డి కృష్ణమూర్తి, నయా పైసలు లేకుండా. అట్లా నయా పైసలు లేకుండా ఆసేతు హిమాచలం మొత్తం తిప్పారు నన్ను భక్తులు. చాలా అద్భుతం. కేదార్నాథ్, బద్రీనాథ్, హరిద్వార్, ఋషికేశ్, గంగోత్రి, యమునోత్రి, ఢిల్లీ, ఓరినాయన ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం. ఇండియా అయితే మొత్తం అన్ని ఎక్కడెక్కడో. అయితే నాకు ప్లేసులు కొన్ని గుర్తులేవు. కార్లో పిలిచిపోతారు, ప్రోగ్రాంలు పెట్టిస్తారు, మళ్ళీ తీసుకొచ్చి దించేస్తుంటారు. ఇప్పుడు ఈ విభేదాలు విద్వేషాలు ఇప్పుడు క్రైస్తవులు మీరు బొట్టు పెట్టుకుంటే ఇలా ఎందుకు పెట్టుకుంటారని అంటారు. హిందువుల్లో కూడా ఈ బొట్టు ఇలాగే ఎందుకు పెట్టుకున్నారు, అలా ఎందుకు పెట్టుకోలేదు, ఇలా ఎందుకు పెట్టుకోలేదు అని అడిగేవాళ్ళు ఉంటారు. ముస్లింలు అయితే విగ్రహారాధన పనికిరాదు అంటారు. మళ్ళీ హిందువుల్లో కూడా రకరకాల కేటగిరీస్ ఉన్నటువంటి వాళ్ళని మీరు మాట్లాడారు. మంచి ప్రశ్న. వీళ్ళందరూ ఎలా సమన్వయం చేశారు, వీళ్ళ తత్వాన్ని తెలుసుకున్నారు? ఇప్పుడు విగ్రహారాధన ఒప్పుకోరు ముస్లిమ్స్ అన్నారు కదా, ఒప్పుకుంటారా ఒప్పుకోరా అది వేరే విషయం. అసలు విగ్రహారాధన అంటే ఏమిటి? విగ్రహ ఆరాధన కూడా వద్దు, తీసేయండి. విగ్రహం అంటే ఏమిటి? విగ్రహం అంటే ఏమిటి డెఫినేషన్ తెలుసా చెప్పండి. నేను ఆరిజిన్లోకి పోతాను. నేను అసలు విషయం విగ్రహం అనేది ఏమిటి తెలిస్తే ఇంక వాడు నోటి తెరవడు. ఎందుకంటే రమణ మహర్షిని ఒకతను అడిగాడు, స్వామి భవిష్యత్తులో విగ్రహారాధన నిలుస్తుందంటారా అన్నాడు. ఓకే. ఆయన అప్పుడే అలవోకగా, ఆహా పనులు తవ్వుకున్నంత కాలం, స్నానం చేసినంత కాలం, నువ్వు భోజనం చేసినంత కాలం విగ్రహారాధన బాగా జరుగుతుంది అన్నాడు ఆయన. ఆశ్చర్యం. ఎవరికి అర్థం అవుతుందండి? అదే విగ్రహం అంటే మనమే. చూడండి, పనులు తోవుకున్నంత కాలం, అదే భోజనం చేసినంత కాలం,
స్నానం చేసినంత కాలం ఇదంతా ఆరాధనే, విగ్రహారాధన బ్రహ్మాండం జరుగుతూనే ఉంటుంది అన్నాడు ఆయన. ఆశ్చర్యం. అసలు ఇంకొంచెం విడమని చెప్పాలి మీరు. విగ్రహం అంటే డెఫినేషన్, విషయాన్ని గ్రహింపజేసేది విగ్రహం. ఓహో. ఇప్పుడు ఖదిజ్ఞాసి అనే బోర్డు చూశాను, అప్పుడు దాన్ని మొత్తం విషయం తెలుసుకున్నాను. ఆ ఖదిజ్ఞాసి అనే అక్షరాలు విగ్రహాలు విషయాన్ని గ్రహింపజేస్తున్నాయి. ఒక మసీదుని చూశాను, ఖురాన్ గుర్తుకొచ్చింది, అల్లా గుర్తుకొచ్చాడు. ఒక విషయాన్ని గ్రహింపజేసింది ఆ బిల్డింగ్, మసీదు విగ్రహం కదా. ఒక చర్చిని చూశాను, యేసు ప్రభు గుర్తుకొచ్చాడు, బైబిల్ గుర్తుకొచ్చింది, అది విగ్రహం. ఇప్పుడు ఆ చర్చి విగ్రహం కదా, విగ్రహం. ఒక శివాలయం చూశాను, శ్రీకాళహస్తిలో శ్రీశైలంలో ఒక శివుడు గుర్తుకొచ్చాడు, అర్ధనారీశ్వరుడు. కైలాసం గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఆ శివాలయం విగ్రహం కాదా? ఖచ్చితంగా విగ్రహమే. మరి ప్రతి ఒక్క ఆకారం విగ్రహమే. దేవుడనగా వేరే పరదేశం మందు ఉన్నాడా? దేహితోడ ఎప్పుడు దేహమందే వాహనములనెక్కి వడిందోలుచున్నాడు విశ్వదాభిరామ నిర్వేమ. సరిపోయిందా? ఆయన ఏ కాలం వాడో ఆయన నడిపిస్తున్నాడు వాహనాలు, ఈయన ఏ కాలం వాడో ఇద్దరు చెప్పింది సరిపోయి. ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు జనరల్ మ్యాథమెటిక్స్, కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అని రెండు ఉన్నాయి, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆల్జీబ్రా అంటే భయపడుతుంది, నేను ఆల్జీబ్రా క్యాండిడేట్. జనరల్ మ్యాథమెటిక్స్, ఇంకొకటి ఏం చెప్పాను, కాంపోజిట్ మ్యాథమెటిక్స్. కాంపోజిట్ మ్యాథమెటిక్స్ మాది. ఆల్జీబ్రా అంటే గుడ్డగా. When I am working algebra, I saw a cobra. On account of Gabra, I ran like a zebra అనేది మా మాస్టర్. అంత ఆల్జీబ్రా మేక్స్ గాన్ గాబ్రా అనేది అనమాట. ఆ విధంగా భయంకరమైన వీడు ఆల్జీబ్రా క్యాండిడేట్ ఒక సూత్రాన్ని పట్టుకొని లెక్కేస్తాడు. జనరల్ మ్యాథమెటిక్స్ వాడు సిద్ధాంతంలో లెక్కేస్తాడు. ఇద్దరికి ఒకటే ఆన్సర్ వచ్చింది. ఇద్దరికి ఒకటే ఆన్సర్ వచ్చినప్పుడు అది కూడా కరెక్ట్ విధానమే, ఇది కూడా కరెక్ట్ విధానమే. కాబట్టి అనేక మతాలు ఎన్ని మాట్లాడినా చిట్టలో సారాంశం ఒకటే అయినప్పుడు అన్ని మతాలు ఒకటే కదా. అదే విధంగా వచ్చినట్టు మతములన్నీ చేరి మంచినే బోధించి భగవద్గీతలో మిమ్మల్ని చాలా ఆకట్టుకుని మీ సందేహాలన్నీ పటాపంచలు చేసింది అని మీరు చెప్తున్నారు. షిరిడి సాయి తత్వానికి ఆ తర్వాత మీరు ఎట్లా? ఇప్పుడు లేటెస్ట్ మార్గంలో షిరిడి సాయి తత్వం నాకు బాగా ఆకట్టుకునింది. ఏ విధంగానంటే షిరిడి సాయి తత్వం మీద కూడా ఇవాళ దాడులు జరుగుతున్నాయి కాబట్టి అడుగుతున్నా. అమ్మా, ఎందుకనంటే ఆయన దగ్గర పోయే ప్రతి వాడు మన గురుతత్వం అనేది ముందు ఆ గురువు అంటే అర్థం చేసుకుంటే సాయి తత్వం మనకు బాగా అర్థమవుతుంది. గురుతత్వం హిందూ సాంప్రదాయంలో దక్షిణామూర్తి నుంచి బయలుదేరుతుంది. దాంట్లో ముఖ్యమైన శ్లోకం ఉందండి, వృక్షం వట తరోర్మూలే. ఇవన్నీ అష్టాచర్యులే. వృక్షం వట తరోర్మూలే వృద్ధ శిష్యా గురుర్ యువ గురువోస్తు మౌన వ్యాఖ్యాత శిష్యస్తు చిన్న సంశయ. ఇది మెయిన్. శిష్యుడు వృద్ధుడు, గురువు యువకుడు. అది వటవృక్షం. ఆ బండ పైన ఒక బాలుడు అర్భకుడు, చిన్నవాడు, వయసులో చిన్నవాడు పైన కూర్చున్నాడు. తలబండినటువంటి మళ్ళాటి వాడు కింద కూర్చున్నాడు. విషయం తెలిసిన వాడు చిన్నవాడైనా వాడు పెద్దవాడే కాబట్టి వాడు పైన కూర్చున్నాడు. దక్షిణామూర్తి దక్షిణ వైపు ముఖం పెట్టుకుంటారు కాబట్టి మనం ఉత్తరం వైపు తిరిగితే ఆయన దక్షిణ వైపు మనం చూస్తుంటాడు. అప్పుడు అక్కడ సీన్ ఎవరనంటే ఎన్నెన్నో అడగతా ఉన్నారు, చెప్తా అడగ ఈశ్వరుల పుట్ట మాత్రం అడగతా ఉన్నారు అని చెప్తున్నాడు. ఓరి నాయన తెగేది కాదని ఉన్నట్టుండి ఏం చేశాడు, ఆయన సైలెన్స్ అయిపోయినాడు. నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే అనే సూత్రానికి పోవాలంటే ఇది మనకు ముందు అర్థం కావాలా. ఎప్పుడైతే గమ్ముకుండిపోయినాడో, ఏంద్రా గురువు గారు ఉన్నట్టు గమ్ముకుండిపోయి వీళ్ళు గమ్ముకుండిపోయినారు. ఇట్లా కొంతకాలం ఆ నిశ్శబ్దాలు ఉండేటప్పటికీ వాళ్ళకు ఒక అనుభూతి ఏర్పడింది. ఏమిటా అనుభూతి అంటే, మౌనంగానే వీళ్ళు అడుగుతున్నారు, మౌనంగానే ఆయన సమాధానం చెప్తున్నాడు. అది ఎట్లా అనేది మనం ఆ స్థితికి పోతేనే కానీ మనకు అర్థం కాదు. ఢిల్లీలో పోస్ట్ ఆఫీసులో మనం చిన్నప్పుడు టెలిగ్రాములు వస్తున్నాయి, ఇప్పుడంటే వాట్సాప్లు అన్నీ వచ్చేసాయి అనుకోండి. టెలిగ్రాములు ఢిల్లీలో టెలిగ్రామ్ ఇస్తే తిరుపతిలో
టెలిగ్రామ్ ఒకటి రిసీవ్ చేసుకుంటాడు. అవును. వాళ్ళిద్దరికే తెలుసు, ఆ సమస్థాయిలు ఉండారు కాబట్టి వాడు ఏం చెప్తున్నాడో వీడికి తెలుసు. నాకేం తెలుసు, టిక్కు టిక్కు తలకాయ లేచి వెళ్ళిపోతాం. అవును. ఆ సమస్థితికి పోతేనే తప్ప ఇది మనకు అర్థం కాదు. వాళ్ళిద్దరు ఎట్లా మాట్లాడుకున్నానే చెప్పగానే చెప్పొచ్చు అని ఒక సబ్జెక్ట్ ఉంది నా ఉపన్యాసం, చూడండి చాలా ఉన్నాయి. ఈ సీక్వెన్స్ దక్షిణామూర్తి శిష్యుల యొక్క సీక్వెన్స్ మనకు అర్థం కావాలంటే ఈ కాలంలో రమణ మహర్షి దగ్గర కావ్యకంఠ గణపతి శాస్త్రి ఉన్నాడు. సంక్షిప్తంగా చెప్తున్నా, రేఖామాత్రంగా సూత్రప్రాయంగా విహంగ వీక్షణం బాగా వినండి. గురువు అంటే ఏమిటో చెప్తున్నారు. ఈ సంఘటన చెప్పిన తర్వాత చెప్తాను. కావ్యకంఠుల వారికి ఒకసారి అనుమానం వచ్చింది. అరే ఈ శ్లోకాలు ఏదో నాకు గుర్తు రావడం లేదే. ఒకప్పుడు మనం ఈ శ్లోకాల పైన రమణ మహర్షి నేను ఇద్దరం మాట్లాడుకున్నాం కదా, రమణ మహర్షిని అడుగుదాం గుర్తు చేస్తాడని ఆయన దగ్గర పోయినప్పుడు ఆ సమయంలో ఆ పెద్ద హాల్ ఉంది అరుణాచలం, నేను చూశా. అడిపోతే ఒక్కడు ఉన్నాడు రమణ మహర్షి. ఆయన ఎదురుగా పోయి కూర్చున్నాడు. ఎట్లా పిల్లోడు పైన వృద్ధుల కింద దక్షిణామూర్తిలాగా ఆయన పైన కూర్చున్నాడు రమణ మహర్షి, కావ్యకంఠుడు వృద్ధుడు కింద కూర్చున్నాడు. ఆయన చూస్తేనే ఈయనకి ఏదైతే గుర్తు రాలేదో శ్లోకాలు అవన్నీ మత్త స్మృతి జ్ఞానం అపోహనం అని కృష్ణుడు చెప్పినట్టుగా అన్ని గుర్తుకొస్తున్నాయి. ఒరే మళ్ళీ మర్చిపోతానేమో అనేసి మానవ సహజం కాగితం తీసుకొని నేను రాసుకుంటున్నాడు. అన్నీ రాసుకొని అయిపోయింది ఎండ్. అప్పుడు నోరు తెరిచాడు రమణుడు. ఏ నాయన గారు అన్ని సరిగ్గా రాసుకున్నారా అని. ఈయన స్టండ్ అయిపోయాడు. ఒరే నేను ఇతను అడగాలని వచ్చా, అడగల, గమ్మన కూర్చున్నా. నేను ఇది అన్నీ సరిగ్గా రాసుకున్నారా అంటున్నాడే, నేను చెప్పుకొని ఈయనకి ఎట్లా అర్థమైంది అని ఈయనకి డౌట్ వచ్చేసింది. ఎవరికి మీకైనా వస్తుంది, నాకైనా వస్తుంది. కావ్యకంఠ గణపతి సైనా ఆయన అడుగుతున్నాడు కాబట్టి రాసుకున్న మహర్షి గారు అన్ని సరిగ్గా రాసుకున్నాడు. లేదు పలానా శ్లోకం తప్పు రాసుకున్నావు చూడన్నాడు. అది కూడా చూశాడు. ఏంటరా చూస్తే తప్పు సరిగ్గా రాసుకున్నాడు. ఇప్పుడు ఈయన అడగలేదు, ఆయన చెప్పలేదు లోకానికి, కానీ ఈయన రాసుకుని తప్పు అని ఎట్లా చెప్పాడు ఆయన అంటే దక్షిణామూర్తి ఆ శిష్యులకి ఆ స్థాయికి చెందిన వాడు రమణ మహర్షిను ఈ కావ్యకంఠుడు. వేవ్ లెంగ్త్ సరిగా సరిపోయింది. వాళ్ళకి అర్థమైంది కానీ మనకేం అర్థం అవుతుంది. కాబట్టి నేను 4 అష్టాక్షరీలు చెప్తా, చెప్పండి. ఉత్తమం తత్వచింతంచ అష్టాక్షరి, మధ్యమం శాస్త్రచింతనం, ఒక మెట్టు కింది దిగాం, ఓహో ఇది అష్టాక్షరి. ఇంకా ఒక మెట్టు కింది దిగినాం, అధమం మంత్రచింతంచ, ఇంకా ఒక మెట్టు కిందికి దిగినాం, అర్చనం అధమాధమం. ఇదొక ఇదన్నమాట కొలత. ఇది ఒక తత్వము, శాస్త్రం అనేది మధ్యము, మంత్రం అనేది అధము, అర్చనం అనేది అధమాధము. మీకు ఒక ఇది ఇచ్చా, కొలత ఇచ్చా, మీరు ఎక్కడున్నారు మీరే చూసుకోండి. ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. అధమాధమను చదమం, మధ్యమం, ఉత్తమం, ఈవెన్ మోర్, అది కూడా దాటుకొని పోవచ్చు. అది కూడా బంగారు సంఖ్యలే. ఈ మాటలు చెప్పిన వారు ఎవరు? అది కూడా బంగారు సంఖ్యలే. కాబట్టి మోక్ష సన్యాసం అన్నాడు, అది కూడా వదిలేయాడు అన్నాడు. ఈ అష్టాక్షరం చెప్పిన వారు ఎవరు? ఉత్తమం తత్వచింతనం అని అష్టాక్షరం చెప్పిన వారు ఎవరు? ఎవరున్నారు? ఎవరు చెప్పారు? అది ఇంకొకటి, ఇద్దరున్నారండి, జ్ఞానులు సిద్ధ జ్ఞానులు అని ఇద్దరున్నారు. మీరు చెప్పిన శ్లోకం ఎక్కడిది, ఎవరు చెప్పారు అని అడుగు. ఇదే ఎక్కడో ఏంటో మహానుభావులు రాసి పెట్టింది, ఎప్పుడో చదివా, అది నాకు గుర్తుంది. ఇప్పుడు ఆయన గుర్తు చేశాడు భగవానుడు, ఇది చెప్పరా అనేసి. చాలా బాగా. ఇప్పుడు సన్యాసం అంటే సత్ ప్లస్ న్యాసము, సన్యాసం అనునాసిక సంధి. అది సత్ అంటే ఏదైతే సత్యమో అది కూడా న్యాసం వదిలేయాలి రాన్నాడు. ముక్తి కావాలా అనేది కూడా వదిలేయాల. నిర్మాణ షట్కం అంతా అదే. 6 శ్లోకాలు అవి. శ్లోకాలు అర్థమైతేనే శ్లోకం, లేకపోతే లకారం ఎగిరిపోతే శ్లోకం అయిపోతుంది. అర్జున విషాద యోగం 18 అధ్యాయాలు. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాసం, ఆత్మ సంయమన యోగం, జ్ఞాన విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్య రాజగుహ్య యోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగం,
క్షేత్రజ్ఞ విభాగ, గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి యోగం అంతటితో అయిపోయింది భగవద్గీత. కానీ ఈ 3 వచ్చేసి లక్షణాలు: దైవాసుర సంపద్ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాసం. ఈ 18 అధ్యాయం 701 శ్లోకంలో చదివి లాస్ట్లో అర్జునుడు ఏమంటాడో తెలుసా? కృష్ణుడితో, బావా కృష్ణ, నువ్వు నాకు లంకి బిందులు ఇచ్చినావా అనలా. ఏమన్నాడు? నష్టో మోహ స్మృతి లబ్ధ్వా అన్నాడు ఆయన. మోహంలో పడి నేను ఏదైతే నష్టపోయానో మర్చిపోయానో అది స్మృతి లబ్ధ్వా, నువ్వు గుర్తు చేసినావు బావా కృష్ణ. మర్చిపోయిందని గుర్తు చేసినావా? ఇప్పుడు మనం చేసుకుంటున్నది అదే. మోహం పోయింది, గుర్తు చేసినావు నాన్న. ఆహా, యథేచ్ఛ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. నేను చెప్పినట్టు చేయాల కృష్ణుడు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. అప్పుడు ఈయనంటాడు, నా కరిష్యే వసనంతవా, నువ్వు ఎట చెప్పినా వాటి చేస్తా. అది భక్తి లంకే. భక్తి ఉన్న చోట పరమాత్ముడు, భక్తి లేని చోట పాపముండు. అసలు భక్తి ఉన్నవాడే పరమాత్ముడు అనయ్యా. విశ్వదాభిరామి నిరవేమ దేవుడు. మీతో ఎవరు ఘర్షణలు పడలేదండి? మీరు చెప్పే తత్వం సరైనది కాదనే అవునను హిందువులు కానీ 2-4 అని మీరంటే నేను ఎందుకు ఘర్షణ పడతాను? మీరు ఎట్లా ఎందుకు చెప్తున్నారని ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ మీతో ఎవరు ఘర్షణ పడలేదు. వాళ్ళు తలకాయల్లో మెదుడు ఉండేవాళ్ళు కాబట్టి చూసారా. మీరు 2-4 అన్నారు అనుకోండి, నేను కాదని ఎందుకు అంటాను? అదే రైట్. అంటే వాడు పిచ్చోడు, వాటితో మనం మాట్లాడకూడదు. అవును. ఎందుకంటే తెలివి ఎకింత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమును తెలిసి తినంచు గర్వితమతిని విహరించి తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై ఏమీ తెలియని వాడనే మెలంగి తిని ఏమైపోయిన గతమయ్య నితాంతర గర్వమున్. ఏనుగు లక్ష్మణ కవి రాశాడు. ఫిలాసఫీ మొత్తం దాన్ని డంప్ చేశాడు ఆయన. నాకేం తెలియనప్పుడు, నాకు తెలియంది ఏది లేదని కాలర్ ఎగరేసుకొని మదించిన ఏనుగులాగా విహరించిన ఒకప్పుడు. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర ఎంత నేర్చుకున్నారంటే ఇంచుక బోధశాలినై. సముద్రంలో ఈ చిటికిన వేడు ముంచి ఆ చిట్ట చివర నిలిచిన ఆ నీటి బుడ్డును ఉఫ్ అని ఊదితే ఎన్ని తుంపరలు వస్తాయో ఆ తుంపరలో ఒక తుంపరంతా తెలుసుకున్నా సముద్రం గురించి. ఆ తుంపరంతా తెలుసుకున్నా. ఇంక తెలుసుకోవాల్సిన సముద్రం అంత ఉంది అని ఎప్పుడైతే నాకు అర్థమైందో నా వ్యక్తిత్వమే పోయింది, నేనే లేకుండా పోయినా. గతమయ్యే నితాంతర గర్వమున్. అహం బ్రహ్మస్మి అన్నాడు కానీ అహంకార బ్రహ్మస్మి అల్ల. ప్రతి వ్యక్తికి అహం ఉండాల. అహం లేకపోతే సాగదు. అందులో కారం చేరకూడదు అంటాడు రమణ మహర్షి. ఓకే, ఇదంతా పెద్ద పెద్ద సబ్జెక్టులు ఇవి. అవును. ఆ విధంగా ద్రవిడ యూనివర్సిటీలో ప్రోగ్రాం చేశాను, కురుక్షేత్రంలో ప్రోగ్రాం చేశాను, అన్నమాచార్య మండపం, త్యాగరాజ మండపం, తిరుపతిలో చేశాను, ఇంకా ఎక్కడెక్కడో. ఈ ఇండియాలో 4 రాష్ట్రాలు, ఈ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాల కొల్లలుగా ప్రోగ్రాంలు చేశాను నేను. దాదాపు 600-700 శాలువలు వచ్చి ఉంటాయి నాకు. మా ఇంటికి వచ్చే వాళ్ళకంతా ఒక శాలువ పంపుతా ఉంటాను. అంటే గీతా ప్రవచనమేనా మీరు చెప్పింది? మీరు చెప్పింది గీతా ప్రవచనాలేనా? గీతే కాదు, నాకు సబ్జెక్ట్ సంబంధించిన గీతలో ఏం చెప్పాడు, బైబిల్లో ఏం చెప్పినాడు, ఖురాన్లో ఏం చెప్పాడు అది కోట్ చేస్తా. ఇప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నాడు యేసు ప్రభు. కృష్ణుడు ఏమన్నాడు? హృదయ తిష్టతి అన్నాడు. అవును. ముస్లిమ్స్ ఏమన్నారు? మన్మే ఖత్రా జోలిమే ఫత్రా అన్నాడు. చూసినారా? ఈ భాషలు వేరే తప్ప భావం ఒక్కటే. ఇంత అద్భుతమైనటువంటి సమన్వయం మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు గత కొన్ని దశాబ్దాలుగా, కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు అన్ని మతాల్లో, హిందువుల్లో, ముస్లింల్లో, క్రైస్తవుల్లో కూడా ఈ ఛాందసత్వం పెరిగిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం పెరిగిపోవడం అనేది మీరు గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి అంత కారణం, మూల కారణం అజ్ఞానం అన్నాడు ఎవరు? ఆదిశంకరుడు. ఆదిశంకరుడు కదా, మీరు అదే చెప్తాను, నేను అదే చెప్తాను. ఇప్పుడు విషయం తెలుస్తాను, నహిజ్ఞానేన సదృశ్యం, తెలుసుకునేదానికి సమానమైంది వేరేది లేదురా అని అన్నాడు గీతలో. తెలుసుకుంటానే ఎట్ట మార్పు వస్తుంది అని అడగాల. వాళ్ళు అడగరు, మనమే చెప్పాల. ముస్లిం అంటేనే ద్వేషించేటువంటి మనస్తత్వం హిందువుల్లో ఈ మధ్య కనిపిస్తుంది. వాడే పదాల యొక్క ముస్లింల్లో హిందువుల్ని అసహించుకునేటువంటి విధానం కనిపిస్తుంది.
వీళ్ళిద్దరికి మీరు ఏం చెప్తారు? అందుకని ముందు విషయం తెలుసుకోండి అంటాను. విషయం తెలుసుకోండి. మనం వ్యక్తి పైన ద్వేషం ఉండకూడదు, విషయం పైన ద్వేషం ఉండాలి. ఇప్పుడు చెయ్యి మీద పుండు లేచింది, చెయ్యి నరుక్కుంటామా? దానికి ఏం చేయాలో అంతవరకు చేయాలా, అంతే. దానికి ఏదో సైబాలో గేబాలో పోసేయాలా, కొంతకాలానికి వదలాలా, దానికి అదిగా పొక్కు రాలిపోతుంది. నా చేతికి పుండు లేయడమా ఉండకూడదు, ఇప్పుడే పోవాలా అనేది నేను పీకుతాను అనుకోండి, పీకితే ఏమవుతుంది? కోతి పుండు బ్రహ్మాండం అవుతుంది. మీరు చెప్పింది నాకు అర్థమైందంటే దేశమంతా ఒకటే దేహము, అందరూ కూడా ప్రజలందరూ కూడా ఒకటే దేహం అని మీరు చెప్పినట్టు. భూకాల సినిమాలో ఆ శివుని పెరిగేస్తానని రావణాసుడు పెరిగే కొద్ది పెద్ద అవుతుంది. మనం చేసుకున్న పని అది, ఇప్పుడే పోవాలి పుండు పీకత. అది కోతికి ఒక పుండు లేస్తే కోతి పుండు బ్రహ్మాండం అని ఎందుకన్నారు? ఒక కోతి వస్తుంది, ఆ పుండుని గెలకుతుంది, దాంట్లో ఏదో పురుగు ఉంటే తినేసిపోతుంది. ఇంకో కోతి వస్తుంది, అది వచ్చి గెలకుతుంది, అదే తినేది. ఇటు 4 కోతుల నుంచి కెలికేటప్పుడు దిగ కోతి పుండు బ్రహ్మాండం అట్లా చేసుకుంటూ ఉన్నాం మనం. కాబట్టి మనం వ్యక్తి దోషం లేకుండా విషయం పైన కనుక మనకు కుస్తీ పడితే విషయాలు తెలుస్తాయి, జ్ఞానం పెరుగుతుంది, అభేదతత్వం వస్తుంది, సమరస భావం వస్తుంది, మానవత్వం వెలివిరుస్తుంది. అంటే హిందువులు ముస్లింలు చెప్పేది, క్రైస్తవులు చెప్పేది, బౌద్ధులు చెప్పేది కూడా ఏమిటని తెలుసుకోవాలి. అంతా ఒకటే. ముస్లింలు హిందువులు చెప్పేది, క్రైస్తవులు చెప్పేది ఏమిటని తెలుసుకోవాలి. క్రైస్తవులు కూడా హిందువులు చెప్పేది, ముస్లిం అంతా కూడా తెలుసుకుని అసలైన తత్వం ఒకటే, దాన్ని గ్రహించాలని మీరు చెప్తున్నారు. నాకు అలా అర్థం. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు స్తోత్ర ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, గణపతి అర్చక ప్రియుడు, ఆంజనేయుడు కీర్తన ప్రియుడు, దత్తుడు స్మరణ ప్రియుడు, భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి భగవంతుడు భావప్రియుడు. భావప్రియుడు. అయితే వీళ్ళంతా భగవంతులు కారా అనే ప్రశ్న వెయ్యాలా? మనం వెయ్యం. భగవంతుడు భావప్రియుడు, అందుకే యద్భావం తద్భవతి అన్నాడు. జైసా దేశ్ వైసా వేష్. మీరు ఈ మొత్తం ప్రయాణంలో మిమ్మల్ని బాగా సంతోషానికి, పారవస్యానికి మీ జీవితంలో గురి చేసినటువంటి ఘట్టాలు ఆధ్యాత్మికంగా ఏమైనా మిస్ అవుతావు చెప్పండి. 1, 2 ఉంటే గుర్తుంటాయండి. అణువణువులో ఉంది అది, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం కదా. ఇప్పుడు హైదరాబాద్ చూడాలంటే కాళహస్తి హైదరాబాద్కి రావాలా, అవస్థలు పడాలా, యాక్సిడెంట్ అయితే సావాలా. కానీ సూర్యుని చూసేదానికి నేను కాళహస్తి నుంచి హైదరాబాద్కి రావాలా. సూర్యుని చూడాలంటే కాళహస్తిలోనే చూడాలా, కాళహస్తిలో చూడలేకపోతే హైదరాబాద్ ఢిల్లీకి పోయినప్పుడు చూడలేవు, ఎందుకంటే నీకు నేత్రంలో ఏదో సంథింగ్ ఇస్ డిఫరెంట్. అవునా? ఆ విధంగా భగవంతుని తెలుసుకోవాలంటే అడుగు తీసి అడుగు వేయాల్సిన పని లేదు, ఉన్న చోట్లోనే భగవంతుని తెలుసుకోవాలా. అట్లా తెలుసుకోలేకపోతే నువ్వు ఏడమైనా తెలుసుకోలేవు. అందువలనే వేమన అడివి తిరిగి ఆశని విడలేక గాసిపడేవాడు ఘనుడు కాడు, రోసి రోసి మదిని రూఢిగా నిలిపిన వాడే పరము కన్నవాడు వేమ అన్నాడు. తిరిగితే తిప్పలు కూర్చుంటే కుప్పలు అనేది మా అవధూత పిచ్చమ్మ. 3 ఒరే ఈ పండు తెచ్చాడు నారదుడు శివుడి దగ్గరికి. అక్కడ పార్వతి, కుమారస్వామి, వినాయకుడు, వీళ్ళంతా ప్రమద గణాలన్నీ ఉన్నాయి. పండు తెచ్చి ఇచ్చాడు ఎవరికి? శివుడికి. నారదుడు ఇచ్చి గమ్మన నోరు మూసుకుంటుంది కదా, ఆడ ఒక ఇది పెట్టాడు, ఇది నీకు ఇష్టమైనడికి ఈ పండు అన్నాడు ఆయన. ఆయన అనుకున్నాడు శివుడు, నారదా పండు ఇచ్చినావు బాగానే ఉంది, పుండు పెట్టేసినవే అన్నాడు. ఏంది అని అంటే, ఇప్పుడు నేను ఈమెకి ఇచ్చాను అనుకో పార్వతికి, వినాయకుడు మేమంతా పనికి మాలవడమా, ఆడ స్పర్ధ వచ్చేస్తాయి. అప్పుడు ఆయన మహానుభావుడు శివుడు అప్పుడు ఏం చేశాడంటే, ఈ 3 లోకాలు ఎవరికి తిరిగి వస్తారో వాళ్ళకి నేను ఈ పండు ఇస్తానని ఒక మాట చెప్పేశాడు. వెంటనే ఏం చేశాడు, సుబ్రహ్మణ్య స్వామి నెవలెక్కి ఒర్ర బయలుదేరాడు. ఈయన వినాయకుడు బొజ్జ, వాహనం ఎలక. ఇది అవునా? ఏంట్రా నాయన అనే స్వామి నారదుండు పోయి శరణ్ అన్నాడు, నా పరిస్థితి ఏంది అని. ఆయన చెవులు ఏదో కిచకిచకిచకి చెప్పాడు. అట్టనా అనేసి తల్లిదండ్రులు మాతృదేవోహ పితృదేవోహ అక్కడే 3 చుట్లు తిరిగాడు, నిలబడ్డాడు, పండిచ్చేసాడు. తిరిగితే తిప్పలు
కూర్చుంటే కుప్పలు. ఉన్న చోట్లోనే తెలుసుకుంటే నీ అంత ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుడు బుద్ధి విశేషత పరబుద్ధి వినాశాయచ స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అన్నాడు. కాబట్టి ఇవన్నీ వివరణలకు పోతే చాలా టైం తీసుకుంటుంది, కాబట్టి సూక్ష్మంగా చెప్తున్నాను. కాబట్టి నాకు తెలిసి అన్ని మందులే, ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలో ఆ మందు వాడాలి. అన్ని మంత్రాలే, చావు మంత్రం వేరు, పెళ్లి మంత్రం వేరు. పెళ్లి మంత్రం దగ్గర సావు మంత్రం చెప్తారా? సావు దగ్గర పెళ్లి మంత్రం చెప్తారా? చెప్పరు. ఏ సమయానికి ఏది చెప్పాలో అది చెప్పాలా. ఏ రోగానికి ఏ మందు వాడాలో ఆ మందు, అన్ని మందులే. చూసారా? కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ మాట ఏ విధంగా ఎంతవరకు ఎట్లా చెప్పాలో అంతవరకే చెప్పాలా. ఈ మత మార్పిడి చేసుకోవాలనే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మత మార్పిడి షిర్డీ సాయి ముస్లిం అని అనుకునేసి ఒక అతను ఏం చేశాడు, ఒక హిందువు ఒక దగ్గర పోయి బాగా గెడ్డం బాగా కట్ చేసుకొని దగ్గర కూర్చోడు. ముస్లింలా చూస్తానే ముస్లిం అనిపిస్తుంది. పోయి ఆయన దగ్గర కూర్చున్నాడు. నన్ను ఈరోజు షిర్డీ సాయి బాగా పొగడతాడు అని అనేసి ఆయన దగ్గర కూర్చొని ఇట్లా అని పిలిచాడు. ఆ షిర్డీ సాయి దగ్గర చెళ్ళని ఒకటి ఇచ్చాడు గోవ కొట్టి. అబ్బా ఏం స్వామి నీ అబ్బను మార్చుకున్నావా అన్నాడు. అదేంటి స్వామి అంటే, నీ అబ్బను మార్చుకున్నావు. నేను ఒక అబ్బను మార్చుకుంటాను. ఇప్పుడు మీ నాయన పేరు ఏం చెప్పండి, మా నాయన తాగుబోతైనా దొంగ అయినా వాడు పనికి మానవుడా మా నాయన పేరే చెప్పాలి. కానీ మా ఊరికి పెద్దవాడు ఎన్టీ రామారావు, కాబట్టి ఎన్టీ రామారావు మా నాయన అంటే తల్లి ఒప్పుకుంటుందా? అంటే మన తల్లిని మనమే కించపరిచినట్టు, అవునా కాదా? మతాన్ని మార్చుకోవడం అంటే తల్లిదండ్రులు మార్చుకోవడం అంటారు. మీరు నీ అబ్బను మార్చుకున్నావా అని అడిగాడు. ఇంకా దాంట్లో లేని ఏమి దీంట్లో ఉండేది ఏంటి? అంతే అంతే. ఇప్పుడు పత్రిక గారు ఉన్నారు ఒక శ్వాస మీద ధ్యాస అని. మొట్టమొదట నా ఉపన్యాసం విని నా మీద మేడ మీద చేసుకుని మా ఇంటికి వచ్చేసాడు. వాడు ఎత్తుక్కొని చేస్తుంటారు. మా ఇంట్లో ఆమె అడిగాడు, ఏమమ్మా ఈయన ఉపన్యాసం జరిగింది అక్కడ నా దగ్గర, నువ్వు రాలేదేమి అని అడిగాడు మా శ్రీమతిని. మా ఇంట్లో ఆమె కౌంటర్ వేసింది దానికి. స్వామి అక్కడ లేనిది ఏంది, ఇక్కడ ఉండేది ఏంది అని అడిగింది. క్యా హజరత్ అని అన్నాడు, నోరు తెరిచాడు. అంటే ఒకటే మాట అయిపోయా బ్రహ్మాస్త్రం. కాబట్టి ఏ మతంలో ప్రతి మతంలో మంచి ఉంది చెడ్డ ఉంది. మంచి తీసుకో, చెడ్డ వదిలేయి. నీ మతంలో ఏం చెడ్డ ఉందని నీకు వచ్చావు, ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మానవుడు పట్టుకున్నటువంటి నిబంధనల వల్ల కొట్టుకొని చేస్తున్నారే తప్ప మౌలికానికి పోతే ఒక్కటే ఉన్న సత్యం ఒక్కటే. జ్యోతి ఎందు పుట్టి సొంపైన నాదము, నాదమందు పుట్టి నలువు బిందు, ఒట్టి బిందు వందు పుట్టే మన్నును మిన్ను విశ్వదావిరా మినిరవేమ. అండము నెరిగిన పిండము నెరుగు, మన్ను నెరిగిన మిన్ను నెరుగు, మన్ను మిన్నెరిగిన తన్ను తానెరుగురా విశ్వదావిరా మినిరవేమ అన్నాడు. కాబట్టి మౌలికంగా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఖురాన్ ఏం చెప్పిందో చూడాలా, బైబిల్ ఏం చెప్పిందో చూడాలా, భగవద్గీత ఏం చెప్పి చూడాలి. కానీ దాన్ని గురించి మాట్లాడే వాళ్ళు ఏం చెప్పినారు అనేది చూడకూడదు. అది అవసరం మనకి, ఇది అవసరం కాదు. ఎందుకు? ఇది వీళ్ళంతా ఏమంటారు, వదినోళ్ళు కింద వదినోళ్ళు. కొంతకాలంలో మీ కవిత్వలో నా పైత్యం అనేది దాన్ని తోచేసి ప్రక్షిప్తాలు చూసి చచ్చిపోతుండే. 24,000 శ్లోకాలు రామాయణం అయితే 1,00,000 పైన వచ్చేసినాయి. మరి వ్యాఖ్యానాలు అవి కొట్టుకొని చేస్తుంటారు. చూసారా? కాబట్టి మీరే రాశారు. ఆయన ఒక ఆమె సంధ్య రావిపూడి వెంకటాద్రి నన్ను అట్నే కౌగులించుకున్నాడు. హేతువాది ఆయన ఇంతెత్తు మనిషి, నేను పొట్టోని అట్నే మా ఇంట్లో భోజనం చేసుకోపోండి భాషా గారు అన్నాడు. చచ్చిపోతే ఆయన సంతాప్ బాబు పిలిచారు నన్ను. పోయినా నేను హేతువాదులు చారువాకులు నాస్తికులు అందరితో మాట్లాడతాను నేను. తెలుసు, ఎందుకు నా దగ్గర బ్యాటరీ ఉంది. చీకట్లో పోయిందని ఆయన భయపడను, లేని వాళ్ళు భయపడాలా. దేవుని యొక్క విశ్వాసం, దేవుని బ్యాటరీ నా హృదయంలో ఉంది, నాకేంటి భయం. ఇప్పుడు కాబట్టి ఆయన హిందువుల్లో ఇది ఉంది, మన దీని ప్రకారం పెట్టాడు చూడండి. సూత్రం ఒక పుస్తకం రాశారు మీరు. ఆమె సాయం సంధ్య ఉంది. ఆమె ఆయనకి రిప్లై ఇచ్చింది. నోరు మూసుకునేసాడు రావిపూడి వెంకటాద్రి. సంధ్యావందనం లక్ష్మీదేవి గారు ఆమె ముందు మనం ఫోన్ చేస్తే ఆమె ఎక్కడ వాళ్ళంతా అడిగి ఆర్య సమాజం వాళ్ళు అడిగితే ఓయమ్మా ఆమె ఎప్పుడు దోమండి మాకు తెలియదండి పేరు అనేసి అన్నారు. లేకపోతే ఫోన్ చేసి ఈ విధంగా ఆయన రాశారు, చాలా బాగుంది కంగ్రాచులేట్ చేద్దామంటే ఆమె దొరకలే నాకు. ఎందువల్ల ఉన్న విషయం ఉన్నట్టుగా రాసిందని. విజయ విహారంలో రాసింది ఎంత బాగుంది విజయ విహారంలో. ఆ పుస్తకం పేరు ఏదో రచ్చ ఏదో ఉంది.
ఎంత బాగుంది. ఆ విధంగా మీరు రాసిన పుస్తకాలు ఇటీవల ఈ పరిమిత కాలంలో 30-40 పుస్తకాలు చదివాను ఇవి నేను. ఆ మహానుభావుడు ఏర్పేటలో మహేష్ అన్ని పుస్తకాలు తెచ్చే రాత్రింబవులు నాకు 30 పుస్తకాలు చదివారు. ఏం అసలు పోయిన నిద్ర కూడా రాలేదండి. అంత ఇంట్రెస్ట్గా ఇంపార్టెంట్ ఏమైనా అండర్లైన్ చేసి చదివానమాట. ఆ విధంగా కలిసి మీ ఎంబడి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగాలి ఉంది కాబట్టి ప్రకృతి అవన్నీ నాకు చదివించింది. వేమన అదే రాశాడు, కాగల పనులు కాకెట్ల పువ్వు, కాని పనులు భూమిని కానే కావు, ఎందువల్ల మహిమ వేరే ఉండ మన తోడ ఉన్నదా విశ్వదాగరి. భవిష్యత్తులో ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. నువ్వు ఆయన రమణమూర్తి చేరి కాబట్టి ఈ లోపల ఇవన్నీ చదువు అని చదివించాడు ఆయన. ఆ పద్యం అర్థం కాకపోతే ఇంకా సులభంగా రాశాడు. అల్లుడైననేమి అన్యుడైననేమి చెప్పవలేదు నీతి చెప్పినాను ఏమనే హరుని ఆజ్ఞ లేక ఆకులల్లాడున విశ్వదాభిరామి. శివాజ్ఞ లేని చేమైనా కుట్రదని ఇది జరగాలని ఉంది కాబట్టి దీనికి ఒక ప్లాట్ఫారం తయారైంది ముందుగానే. ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి మీరు ఫోన్ చేస్తే ఆయన తీసుకొచ్చి నాకు ఇవ్వడం, నేను చదవడం, అర్థం చేసుకోవడం, ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమం ఈ విధంగా జరిగిందన్నమాట. మీరు మాట్లాడుతుంటే మేము మా తత్వాన్ని మేము మళ్ళీ వింటున్నట్టుగా ఉంది. మరి మీరు మాట్లాడుతుంటే అలాగే ఉంది నాకు. కాబట్టి నా జీవితంలో జయహో చేస్తున్నటువంటి కృషి కానీ, మత సామరస్యాన్ని గురించి జయభారత్ చేస్తున్నటువంటి కృషి కానీ, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ హెచ్పి చేస్తున్నటువంటి సమన్వయానికి సంబంధించిన కృషి కానీ, ఇవన్నీ కూడా మీరు మాట్లాడుతుంటే ఈ తత్వమే మేము మాట్లాడుతున్నాము. ఈ తత్వాన్ని మీరు ఇంకా సుబోధకంగా విడమని చెప్తున్నారని నేను చాలా పరవశంగా సంతోషం. మొత్తం ప్రపంచానికంతా వ్యాసాశ్రమము ఏర్పేటలో వ్యాసాశ్రమం మలయాళ స్వామి, శ్రీకాళహస్తి ఆయన శిష్యుడు విద్యాప్రకాశానంద గీతా మకరందకర్త, సుఖబ్రహ్మాశ్రమం. ఈ 2 ఆశ్రమం వాళ్ళు భలే ఫేమస్. కాశీకి పోయినా కూడా వాళ్ళని గౌరవిస్తారు వాళ్ళు. అలాంటి వ్యాసాశ్రమంలో వజ్రోత్సవాలు 75 సంవత్సరాలకు వజ్రోత్సవం 2001లో అప్పుడు అక్కడ నన్ను పిలిచారు వాళ్ళు. వ్యాసాశ్రమం వజ్రోత్సవాలు జరిగాయి. ఇంకా రేపు 26వ సంవత్సరంలో శతవార్షికోత్సవం జరుగుతుంది. అప్పుడు మా వాళ్ళంతా పూర్వీకులు మలయాళ స్వామి శిష్యులు. నేను వచ్చేసి ఆయన తర్వాత పీఠాధిపతి విద్యానందగిరి స్వామి, ఆయనకి నాకు సాన్నిధ్యం ఉంది. నేను పోతే అంతా నన్ను సపరేట్గా నాకు మొత్తమాడు పప్పు ప్యాకెట్లు, కలకండ ఇవన్నీ ఇచ్చేది ఆయన. ఆయన తర్వాత ఇప్పుడు ఉన్న పరిపూర్ణానంద స్వామి. ఆ వజ్రోత్సవాలకు అందరికీ 5 నిమిషాలు 10 నిమిషాలే ఇచ్చిన టైం, నాకు ఒక్కడికే 45 నిమిషాలు ఇచ్చారు వేదిక పైన మాట్లాడమని. వాళ్ళు అప్పుడు పుస్తకాలు సంచిలో పెట్టి ఇచ్చారు. ఆ పుస్తకం సంచి ఇప్పుడు కూడా ఉంది. రేపు వజ్రోత్సవాలు సుఖబ్రహ్మాశ్రమం ఉంది, ఏప్రిల్లో జరుగుతుంది. దానికి ఆ సంచికి రాసిమ్మని స్వామి ఫోన్ చేస్తే పోయి అప్పటికప్పుడు అక్కడే కూర్చొని రాసి ఇచ్చేసి వచ్చా ఇక్కడికి రావడం. ఇలా ఎన్ని జరిగినట్టు ఎన్నో ఉన్నాయి, గుర్తు రావాలి కదా. ఇప్పుడు చెప్పిన కొండగారిని బంధించాలంటే అవుతుందా? అవ్వట్లేదు, కుదరదు. కాబట్టి ఆయన ఏదో సముద్రాన్ని దాగాడు, మాకు ఏదో అదృష్టం అదే దొరుకుతుంది. సముద్రాన్ని దాగాడంటే ఆయనకి శాపం ఇచ్చిన ఆయన. అట్లా మనం సముద్రాన్ని తాగలమా? కుదరదు. కాకపోతే గత స్మృతులు, ఆ ఎరుకే నిశ్చలానందమోయి అని ఆ ఎరుక, ఆ గత స్మృతులు మనకు తగులుతూ ఉంటే ఈ కాలంలో మనం ఎక్కడికి పోవలే, ఉన్న చోట్లోనే ఇక్కడే మనం సూర్యుని చూడాలా, ఇక్కడనే భగవంతుని తెలుసుకోవాలా. అణువణువులో నిండి నిబిడీకృతమై ఉన్నది ఆ యూనివర్సల్ ట్రూత్, విశ్వాతీత సత్యం అణువణువులో ఉంది. అణువణువులో నిబిడీకృతమై ఉన్నది యూనివర్సల్ ట్రూత్ ఉంది. అందులో అనోరణీయాను మహతో మహియాన్ అన్నాడు. అణువులోని అణువు పరమాణువై ఉండు, మహత్తు నెరిగిన ఇదే మహిమాన్వితము. ఎప్పుడైతే నువ్వు ఆ మహత్తు తెలుసుకుంటావో ఈ అణువే ఆ మహత్తురా, ఇదే మహిమాన్వితము. సో అణువు నెరిగిన వాడు వాడేపో బ్రహ్మంబు. రూపాయి విలువ తెలుసుకున్నవాడు 10 రూపాయల విలువ తెలుసుకుంటుంది, 1000 రూపాయలు 500 విలువ తెలుస్తుంది. రూపాయి విలువ తెలియకపోతే నీకు 500 కాగితం రూపాయి విలువ ఎట్లా తెలుస్తుంది నీకు? కాబట్టి ఒక అణువులో ఉండేటట్టు ఉంటాయి. చీమ కుట్టినంత చురుక్కు మనను, చీమ ఎంత దాని సృష్టి ఎంత. చీమ వంటి వారిని సృష్టిలో ఎరుంగు విశ్వదాభిరామి. నెల్లూరు కాంతాడు ఎట్లుంటాడు, భీకరంగా ఉంటాడు. అటువంటి ఆయన ఒక చీమ అబ్బా అంటాడు, నేను నెల్లూరు కాంతారావుని, నాకు చీమ గుర్తుందా అని అనడు. అంతేలేండి. చూసారా ఆ చీమలో ఏముందో, ఆ 0 వాట్ బల్బులు ఏముందో 1000 వాట్ బల్బులు అదే ఉంది. కాబట్టి ఇది తెలుసుకున్నావా అది తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉండే దాన్ని నువ్వు తెలుసుకున్నావా, నీలో ఉన్నదాన్ని నువ్వు తెలుసుకున్నావా అది నీకు తెలిసిపోతుంది. ఇంజన్ కదిలితే
గార్డు పెట్టి కదిలిందని, గార్డు పెట్టి ఆగిపోయిందంటే ఇంజన్ ఆగిపోయిందని. ఎప్పుడు మధ్యలో లింకులు ఉండాలి. ఆ భక్తి అనే లింక్ ఎప్పుడైతే పెట్టుకుంటావో నువ్వు నవ్వితే ఆయన నవ్వుతాడు, ఆయన ఏడిస్తే నువ్వు ఏడుస్తావు. భక్తుడిని కింద పడినేవాడు భగవంతుడు, భగవంతుడిని కింద పడినేవాడు భక్తుడు. భక్తిరేవ గరియేసి అన్నాడు. ఇప్పుడు వానరులంతా చేరి సేతు కడతా ఉన్నారు. ఆ నీళ్ళు ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరు వేస్తే అది మునగదు. ఈ కోతులన్నీ పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు దానిపై రామా అని రాసి ఏట్లేస్తాడు. అవన్నీ తేలుతా ఉన్నాయి. అట్ట కట్టారు చేతు. రాముడు చూశాడు, ఒరే నా పేరు రాస్తేనే రాయి తేలుతా ఉంది, నేనేస్తే తేలికుండా ఉంటుందా అని ఒక రాయి ఎత్తేసాడు. అది బుడింగని మునిగింది. చూసినాడు, అమ్మా అవమానమే, ఎవరన్నా చూసినారంటే నా గౌరవం పోతుంది అంటే ఇటు చూస్తే ఆంజనేయుడు ఎగరుతున్నాడు. ఏందిరా అంటే నేను చూసిన ఏం చూసినావు రా నువ్వు అని అడిగినాడు. ఏమి లేదు, మా రాముడు మా స్వామి తన చేతిలో ఉండేదాన్ని ఏది వదిలేసినా అది మునిగిపోక తప్పదు అన్నాడు ఆయన. చూడండి, భగవంతుడిని పైన పెట్టుకున్నాడు. ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం చెప్పాడు. అవును, చూసారా, దైవం ఏది విడిచిపెట్టినా దైవాన్ని అది మునిగిపోతుంది. కాబట్టి అదే విధంగా అదే భక్తుడిని భగవంతుడు కింద పడినవాడు. అది అవినాభావం, అది మనసుతోనే తెలుసుకోవాలా. సీనే బా సీనా, ఆ ఇన్నర్ సైట్, ఆ ఎక్స్రే మైండ్ అది ఉంటేనే ఆ విషయం తెలుస్తుంది. అలాంటి వాళ్ళకే ఇలాంటి ఉపదేశాలు, ఇటువంటి సద్గోష్ఠి, ఇటువంటి కాలక్షేపంలో అర్థమై తప్ప మిగతా వాళ్లకు చెవిటికి శంకు ఊదినట్లు సిద్ధం సుమతి, వేస్ట్. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను, జ్ఞప్తికి వచ్చినంత వరకు చెప్పాను. మీరు ఏదన్నా చెప్పదలుచుకుంది మిస్ అయినా ఇప్పుడు చెప్పండి ఒక నిమిషం. మనకు ఇన్ని అక్కర్లేదు. సాంఖ్యయోగం 2వ యోగంలో భగవద్గీతలో అశోచ్య నన్ను శోచస్తాం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసంస నాను శోచంతి పండిత. ఇక్కడ నుంచి మొదలవుతుందండి వేదాంతం. అంతవరకు ఆ పక్క అంతమంది ఉండరు, ఈ పక్క ఇంతమంది ఉండరు, వాడు ఊదినాడు వీడు ఊదినాడు, ఆ పక్క సేనాధిపతి ఇంతమంది ఉండరు, ఇదే వర్ణన. కానీ వేదాంతం మొదలైంది ఈ శ్లోకం నుంచి. ఈ ఒక్క శ్లోకం అడితే గీత చదవలేదు. ఆ శ్లోకం కూడా 4 అష్టాక్షరాలు చేరి శ్లోకం, పైన 8 16 అక్షరాలు, కింద 16 అక్షరాలు. ఈ 2 పాదాలు చూస్తే శ్లోకం. కిందది మనకు అక్కర్లే, పైది కూడా సగం అక్కర్లే. అశోచ్య నన్ను శోచస్తాం, అదొక్కటి అర్థమైతే గీత చదవాలి. దేన్ని గురించి అయితే మనం శోకించకూడదో దాని గురించి శోకిస్తున్నాం. దేన్ని గురించి అయితే శోకించాలో దాని గురించి శోకించడం. ఏది మాట్లాడాలో అది మాట్లాడడంలే, ఏది మాట్లాడకూడదో అది రాత్రి బోళ్ళు మాట్లాడడం. ఇదే మనం చేస్తూ ఉండేది. అందువల్ల ఒకతను అడిగే, స్వామి ఇదంతా నాకు అక్కర్లే, సింపుల్గా చెప్పాడు నాకు అన్నాడు ఆయన. ఆయన అంటాడు, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పేరెంట్స్ ఏ మ్యాటర్ అయిపోయింది. శ్లోకార్థేన ప్రవక్ష్యామి, ప్రవక్ష్యామి చెప్పేస్తా. యదుక్తం ఏదైతే చెప్పబడిందో, యదుక్తం గ్రంథ కోటిభి, కోటి గ్రంథాల్లో ఏదైతే చెప్పిందో అది శ్లోకార్థేన అర్ధ శ్లోకంలో చెప్పేస్తానని అర్ధ శ్లోకం అయిపోయింది. ఇంకా అర్ధ శ్లోకంలో చెప్పాలా. బాగా పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులను పీడిస్తే పాపం, ఇతరులకి ఉపకారం చేస్తే పుణ్యం. ఇంతే మొత్తం సారాంశం అంతా. నువ్వు శారీరకంగా ఒకరికి ఉపకారం చేయగలవా? చెయ్యి, అపకారం చేయబాక. శారీరకంగా చేయలేకపోయినావు, నోటితోనే చెప్పు, ఒరే వాడు హత్య చేశాడండి వాడేనండి అని చెప్పు. అది కూడా చెప్పలేకపోయినావా, మనస్సుతో నాన్నకు అయ్యో పాపం వాడికి అన్యాయం జరుగుతూ ఉంది. ఆ మనసుతో కూడా ఆరోగ్యం లేకపోయినా మనిషే కాదు, నీకు మానవత్వమే లేదు. వాడు సహాయం చేయకపోయినావు, వాడిని ఎత్తి చేయి పెట్టబాక. ఇది చెప్పింది మన హైందవ సాంప్రదాయం. అదే కాదు, ప్రతి సాంప్రదాయం అదే, ప్రతి మత ధర్మం అదే. మనం ఏం చేస్తున్నాం? చేస్తున్నావా? లేదు. పైగా మాటలు ప్రజ్ఞావాదాంశ భాషస్తే అన్ని తెలిసిన మాట. తమాషా ఏమిటంటే పోతన ఒక మాట చెప్పాడు, కాననేవాడు కాననేవాని నోతకొని కానని భంగి. ఇదే జీవితం అంతా జరుగుతూ ఉంది. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని పట్టుకుని గోతులో పట్టాడుగా మన జీవితాలన్నీ నాశనం అయిపోతాయి అన్నాడు పోతన.
ఒకడు పోతున్నాడు గుడ్డివాడు, అయ్యో నాకు తోడుగా ఒకడు ఉంటే బాగుండే అనుకున్నాడు. ఇంకోటి దొరికినాడు, వాడిని పట్టుకున్నాడు. ఏదో వీడు దొరికినాడు లేబ్బా, వాళ్ళు ఇద్దరు నడిచిపోతా ఉన్నారు. ఇద్దరు దబామని గుంటలో పడ్డారు. అప్పుడు అంటాడు, రే నేను గుడ్డోండిరా, నిన్ను పట్టుకున్నాను, నువ్వేదో దొరికినావు, నేను సంతోషంగా నడుస్తాను, గుంటలో పడ్డాము ఏంటంటే వాడు అంటాడు, ఒరే నీ కళ్ళు ఉన్నాయని నేను అనుకున్నాయిరా. ఇద్దరు గుడ్డివాళ్ళే. నువ్వు కళ్ళు ఉన్నాయి, నేను నాకు నువ్వు అనుకున్నావు, కానీ మన ఇద్దరం గుడ్డోళ్ళమైనా ఒకరినొకరు పట్టుకునేది. అందువల్ల ఇద్దరు గుడ్డోళ్ళు పడ్డారు. గుంటలో పడ్డ తర్వాత ఇద్దరికి గుడ్డోళ్ళు అంటే అప్పుడు అర్థమైంది. కొంపకాలిపోయినా ఫైర్ ఇంజన్ వచ్చి ఏం ప్రయోజనం? మన జీవితాలు కూడా అంతే. ఉన్నంతలోనే ఇప్పుడే జీవన్ముక్తి, బ్రతికుండగానే నువ్వు ముక్తి సాధిస్తేనే ఇహము విడిచిన ఫలములు ఇంపుగా గలవని మహిని పలుకు వారి మతములెల్ల కల్ల కళ్ళ. ఎందువల్ల ఇహములోనే పరము ఉండుట కానరా విశ్వదాభిరామి. జీవన్ముక్తే ముక్తి తప్పితే వేరే ముక్తి లేదు. ఇప్పుడు అర్థం తీరిపోయినావు, నా ప్రతిబింబం కనపడుతుంది. నా ప్రతిబింబం నాకు నమస్కారం పెట్టాలంటే నేనేం చేయాలా? నమస్కారం పెట్టాలి మనం. నేను ఎక్కిరిస్తా, అది మట్టుకు నాకు నమస్కారం పెట్టాలంటే అవుతుందా? కుదరదు. కాబట్టి నువ్వు ఇక్కడ ఏం చేసినావో అదే అక్కడ. కాబట్టి నీ ఇక్కడ ఎట్లున్నావో అక్కడ కూడా అంతే. అక్కడ ఎట్లా ఉండాలనుకుంటున్నావో ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ ఉండు. ఇహము విడిచిన ఫలములు ఇంపుగా గలవని మహిని పలుకు వారి మతములెల్ల కల్ల. ఎందువల్ల ఇహములోనే పరము ఉండుట కానరా విశ్వదాభిరామి. కాబట్టి రేపు చచ్చిన తర్వాత నా గతి అనుకునే ప్రతి మానవుడు, ప్రతి జ్ఞాని, వాడు ఏ మతస్థుడుగా కానిగాక, నేను అక్కడ బాగుండాలనుకుంటే ఇక్కడ నువ్వు ఆ బాగు మంచి పనులు చేయి. అద్భుతమైన సమన్వయం గురువు గారు, అద్భుతమైనటువంటి భావార్థాలు. కాబట్టి కర్మ సిద్ధాంతం వ్రాత చేతగాని వరమీడు దైవము, చేతగాని వ్రాత కాదు, వ్రాత కజుడు కర్త, చేతకు తాకర్త. విశ్వదాభిర అల్లసాని వారి అల్లికి జిగిపోయి ఈడ్చి కొడుతున్నాడు వేమన. కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలనుకుంటావు అది ఇన్ యువర్ హ్యాండ్స్, బికాజ్ యు ఆర్ ఓన్లీ ది కార్డ్ ఇన్ ది ఎఫెక్ట్. ఏది కూడా నీ చేతిలో ఉంది. ఉద్ధరేదాత్మానమాత్మానమం సాధయేత్ అన్నాడు కానీ కృష్ణుడు నేను వచ్చి నిన్ను ఉద్ధరిస్తానని చెప్పలా. బుద్ధుడు అదే చెప్పాడు, అప్పో దీపో భవ అని. ప్రతి ఒక్కరు నిన్ను ఉద్ధరించుకోరా అన్నాడు. ఘంటసాల కూడా మొన్న అదే పాడాడు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిద్రపోకమా అన్నాడు ఆయన కూడా. కాబట్టి లే ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత, చేరేంత వరకు వెనక్కి తిరిగి బాగా అనేది మన ధ్యేయంగా పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాల్లో సరైన సమయంలో ఒక సైన్ బోర్డ్స్ లాగా వీటిని ఉపయోగించుకుంటూ ప్రయాణం చేస్తే నువ్వు ఈ జన్మలోనే చేరవలసిన చోటు చేరతావు. లేకపోతే కాబట్టి గురువు అని మీరు ఒక మాట అడిగారు, గురువు అంటే ఏమిటన్నారు. దీనికి ఒక చిన్న చిట్కా చెప్పి మానేస్తా. ఏకలవ్యుడి పేరు విన్నారా? విన్నా. అర్జునుడి పేరు విన్నారా? ఇద్దరు ద్రోణ భక్తులేనా? ఇద్దరు ద్రోణ భక్తులే. ఏకలవ్యుడిని విద్య నేర్పమంటే కొన్ని అనానుకూల పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళతో చెప్పాలి, ఆయనకి చెప్తూ వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఆయన ఏం చేసేయడం, గురువుని మనసులో పెట్టుకొని మనసులో ఉండే గురువుని ఆరాధించేంత వరకు మనకి విలువ విద్య వచ్చేసింది. ఎప్పుడైతే మనసులో ఉండే గురువుని వదిలేసి కనబడే గురువు నా గురువు అని ఇప్పుడు అనుకున్నాడో ఏలుపోయింది. విలువ విద్యా పాఠం నాశనం అయిపోయింది. మనసులో ఉన్నటువంటి గురువు, తనలో ఉన్న గురువుని ఉపాసించేంత వరకు విలువ విద్య పెరిగింది. తనలో ఉండే గురువును వదిలేసి కనబడే గురువు యదృశ్యం తద్నశ్యం, కనబడేదంతా నశించబడేది. అనంత స్వరూపుడైనటువంటి గురువును వదిలేసి ఒక పరిమిత గురువుని, కనబడే గురువుని ఎప్పుడైతే నువ్వు గురువు అనుకున్నావో ఆ గురువు నీకేం చేశాడు, మోసంతో నీ బొట్టనలు కొట్టేసినాడు, నాశనం అయిపోయాడు. అద్భుతమైన వ్యాఖ్యానం. ప్రకృతి ఏం చేసింది, వడ్డీకి వడ్డీ చేర్చి అదే విధంగా శిష్యుల చేతనే మోసం చేయించి గురువు తలకాయ దించేసింది. ద్రోణాచార్యుల వారికి అక్కడ అవును అశ్వత్థామ కొంచెరా అన్నాడు. అవును. పేరు ధర్మరాజు, పెను వేప విత్తయ్య, ఏనుగంత బొంగు బొంకే, ఎంత సుజ్ఞానిరా విశ్వదాభిరామి. అవును. కాబట్టి ఎప్పుడైతే సత్పదార్థాన్ని త్రికాలాపాయితంగా ఉండేదాన్ని, ఎప్పుడు ఉండేదాన్ని, అలాంటి గురువుని ఎవడు పట్టుకుంటాడో నీలో ఉండేదాన్ని. కారు కారు గురువులు కాగుణితము చెప్ప, శాస్త్ర పాఠములను చదివి చెప్ప. బోధకుడే గురువు కాదు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గంట పడుతుంది. కాబట్టి నీలో ఉండే శాశ్వతమైనటువంటి తత్వమే గురువు.
ముక్త స్థితి తెలిపే మూలమే గురుడయ్యా విశ్వదాభిరా లక్షణాలు ఉన్నది దీనికంతా. అత్తరు సాయమంటే అత్తరు వాసన రావాలా, చేపల కంపోస్తే ఎట్లా? కాబట్టి గురువు అన్న తర్వాత గురువు లక్షణాలు ఉండాలా. ఆ లక్షణాల్లో ఏ ఒకటి ఉంటే నేను ఇక కాళాశ్రీ పోను మీ అంకం చేస్తామని ఛాలెంజ్ చేసిన ఒకడు రాలా. కాబట్టి నిజంగా గురువు ఉన్నాడు ఇక్కడ. ఆయన చెప్తున్నాడు నాకు ఇన్ని విషయాలు తెలిసినాయి. ఒకరు చెప్పారా నాకు? అది లోపల నుంచి ఊరేదే కానీ బయట నుంచి కూరేది కాదు. బయట నుంచి కూరితే బర్స్ట్ అయిపోతుంది, లోపల నుంచి కూరితే ఎవర్ గ్రీన్. అది భగవతత్వము, అది భగవంతుడు. అలాంటి గురువు మీకు గన దొరికాడా మీ జీవిత ధ్యేయం తీరినట్టే, లేకపోతే గుంటలో పడినట్టే. కాబట్టి ప్రతి దాన్ని కూడా తరుచుడు. అందుకే నేను నిజ విచారణ కేంద్రం పెట్టా. మనకు కావాల్సిన నిజాలు కాదు, నిజాలు విచారణలు తెలుసుకో. తరువ బుట్టు తరువును అనలము, తరువ బుట్టు దదిని ఘృతము, తలప బుట్టు తనువున తత్వం విశ్వదాభిరామినరావు. కాబట్టి అలాంటి గురువుని నిజతత్వాన్ని, నిత్య సత్యాన్ని, ఆ సత్య స్వరూపాన్ని కనుక మీరు ఆరాధించి తెలుసుకోగలిగితే మీ జీవితం అజేయం. తత్వం అంటే తత్వం, అది నువ్వే అసి అయి ఉన్నావు. కాబట్టి ఆ వివేకానందుడు అదే లేండి, మత్తులో నుంచి బయటపడండి, గమ్యం చేరేందు వెనక్కు తిరిగి చూడదు. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టి నేను బిగి పట్టవలయు, పట్టి విడుట కంటే పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ. అటువంటి భల్లూకపు పొట్టు ఉడుం పట్టుతో మీరు ఆ విషయాన్ని కనుక కూలంకషగా తెలుసుకుంటే మీ జీవితం తప్పకుండా ఆ ప్రకృతి మాత యొక్క ఆశీర్వాదంతో మనమందరము అలాంటి జీవిత ధ్యేయాన్ని సాధించేటట్లుగా ఆశీర్వదించమని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి సమయం మీకంటే ఎన్నో ధన్యవాదాలకు తెలుపుకుంటూ హరి ఓం తత్సత్. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान, सबको सन्मति दे भगवान. राम राम जय सीताराम रघुपति राघव राजा राम. राम 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 सीताराम राम राम सीताराम सीताराम సీతారాం. ధన్యులు అండి బాదుషా గారు. చాలా అద్భుతమైన సమన్వయం, అద్భుతమైన అన్వేషణ, చాలా పారవస్యంలో ఉంచారు. ఇంకా కూడా ఏమైనా మిస్ అయ్యామో అనేటువంటి బాధ ఉంది. చాలా ఉన్నాయి. మళ్ళీ మీతో కూర్చొని అల్లా మాలిక్ మన వీక్షకులకి ఇంకా ఎక్కువ విషయాల్ని తెలియజేద్దామని అనుకుంటున్నాం. ఈరోజు ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు, ఈ గఫర్ ఖాన్ భవనానికి వచ్చినందుకు, కదిజ్ఞాసి ఆశ్రమానికి కళాస్తి నుంచి వచ్చినందుకు మీ కృతజ్ఞతలు. కదిజ్ఞాసి ఆశ్రమ కర్తలు, ఆ గ్రూపు, ఈ టీవీలో ఈ దీంట్లో వింటూ ఉండే వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా వాళ్ళందరి తరపున మీకు నా కృతజ్ఞతలతో ధన్యవాదాలు. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.